2000 సంవత్సరాల క్రితము కపాల స్థలం అనబడిన గుల్గత కొండ మీద మన ప్రభువు చిందించినటువంటి రక్తము ఇప్పటికీ కూడా అది పనిచేస్తూనే ఉంది. హల్లెలూయా. ప్రియులారా, రక్తం యొక్క అవసరం ఏమిటి అనేది మనం చూస్తే మొట్టమొదటిగా అవసరం ఎవరికి వచ్చిందండి? రక్తము చిందించవలసిన అవసరం ఎప్పుడు వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించి అవ్వ ఆదాము పాపం చేసినప్పుడు. అవ్వ ఆదాము పాపం చేశారు. దేవుడు అన్నాడు నిత్యము మీరు జీవించాలంటే ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి ఆ వృక్షాన్ని మరి ఫలాలు తినకూడదు, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళకూడదు, ఆ ఫలాలు తినకూడదు అని చెప్పినప్పుడు ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి నిత్యము జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మానవుని సృజించాడు. కానీ మరి మానవుడు మధ్యలోనే చనిపోవాలి, అంతమందాలి, లేక బలహీనుడు అయిపోవాలి, క్రమక్రమంగా క్షీణించిపోవాలి అని దేవుడు ఉద్దేశించలేదు. అయితే మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మరి మరణము సంప్రాప్తమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా పాపము చేశారో వాళ్ళు ఏమొచ్చిందండి? పాపము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము సంప్రాప్తమై వారికి అర్థమైంది వారు దిగంబరులుగా ఉన్నారని. కాబట్టి వారి యొక్క అవమానాన్ని కప్పడానికి మొట్టమొదటిగా మరి దేవుడు ఏం చేశాడు? రక్తాన్ని చిందించడం జరిగింది. మరి ఒక గొర్రెని 2 గొర్రెలు అవసరమైంది తప్పకుండా. ఎందుకంటే ఇద్దరు కాబట్టి ఆదాముకు ఒక గొర్రె పిల్ల, అలాగనే అవ్వమ్మకు ఒక గొర్రె పిల్ల వధించి, ఇద్దరి కొరకు వధించి ఆ రక్తాన్ని ఒలికించిన తర్వాత దాని యొక్క చర్మాన్ని ఒలిచి అది వీరిద్దరి యొక్క అవమానాన్ని కప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా వారి అవమానాన్ని కవర్ చేయడానికి, కప్పడానికి మొట్టమొదటిగా మరి రక్తము చిందించబడింది. కాబట్టి ఆ యొక్క అవమానం అనేది బయట కప్పబడింది, కానీ లోపల ఉన్నటువంటి పాపాన్ని మరి అది కప్పలేకపోయింది. కాబట్టి రక్తము మరి లోపల ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి మరి ఆ యొక్క అవమానాన్ని కప్పడానికి మరి ఒక మనిషిగా నిర్దోషి నిష్కల్మషమైనటువంటి దేవుడు మానవుడు చేయలేని పనిని ఆయన చేయడం జరిగింది. చూడండి, లేవీలకు రాసిన పత్రిక, లేవీ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. దానికంటే ముందుగా 6:23 రోమీలకు రాసిన పత్రిక, పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే అది క్రీస్తు యేసునందు నిత్య జీవము అని చెప్పబడుతుంది. పాపము ద్వారా మరణం వచ్చింది, మరి క్రీస్తు ద్వారా తిరిగి ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం మనం పొందుకుంటున్నాం. లేవీ కాండము 17వ అధ్యాయం 11వ వచనంలో రక్తము దేహమునకు ప్రాణము. రక్తం ఏంటండి? దేహానికి ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. రక్తము ద్వారానే ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే దేవుడు చెప్పే మాట ఏంటండి? రక్తము దేహమునకు ప్రాణము. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. ఈ ప్రాణము ద్వారా ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని చెప్పి మరి ధర్మశాస్త్రం నుంచి మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9:22 రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పవచ్చు. జనరల్గా మాట, దాహం అయితే నీళ్ళు ఎంత అవసరమో సింపుల్గా, అది ఎంత సామాన్యమో, నాకు దప్పికేస్తుంది అన్నప్పుడు వెంటనే నీళ్ళు తాగుతాం. అదెంత సామాన్యంగా చెప్పవచ్చునో దప్పికి వస్తే నీళ్ళు త్రాగడం అనేది. అలాగే పాప క్షమాపణ కొరకు రక్తము చిందించబడడం అనేది కూడా అది కామన్, సామాన్యంగా చెప్పవచ్చు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఎందుకంటే మానవుడు నిత్యము జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మానవుడు చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చేసింది. అది ఏ విధంగా పర్యవసానాలు అనుభవిస్తున్నామో అలాగే దీనికి విరుగుడు, దీనికి విమోచన మరి యేసు రక్తము ద్వారానే. కాబట్టి
రక్తం యొక్క అవసరత మనం చూస్తూ ఉన్నాం. మరి కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు 51వ కీర్తన, తన చేసిన అపరాధాన్ని బట్టి దేవుని సన్నిధిలో మరి మొరబెడుతూ 2వ వచనం చదవండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. చూసారా ప్రియులరా, అపరాధ భావం ఎవరు చూడకపోయినా కానీ అయ్యో ఎంత ఘోరం చేశానే, ఎంత మోసం చేశానే, మా తల్లిదండ్రులకి ఎంత ద్రోహం చేశానే, నా తోటి సహోదరుడికి ఎంత మోసం చేశానే, మా పొరుగువాడికి ఎంత ద్రోహం చేశానే అనేటువంటి అపరాధ భావన మనలో ఉంటుందండి. ఇంతకు ముందు కూడా మీకు చెప్పినట్టు గుర్తు, ఒకడింటికి పోలీసులు వచ్చారంట. వచ్చి నేను అరెస్ట్ చేస్తున్నామని చెప్పారంట. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారయ్యా నన్ను అంటే, నీవు సంవత్సరం క్రితం చేసినటువంటి నేరం ఇప్పుడు రుజువైంది, అందుకే నేను అరెస్ట్ చేస్తున్నప్పుడు థ్యాంక్ గాడ్ అని చెప్పాడంట, దేవునికి వందనాలు అని చెప్పాడంట. ఎందుకంటే ఎందుకు చేశాను, ఎందుకు చంపాను, ఎందుకు హత్య చేశానని చెప్పి తన మనస్సాక్షి తనను గుచ్చుతూ ఉంది. కాబట్టి మన మీద అపరాధ భావం అని అంటో తప్పకుండా ఆ ప్రాయశ్చిత్తం పోవాలంటే దేని ద్వారా అది కాదు, యేసు రక్తము ద్వారానే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు అన్నాడు, ప్రభువా నా పాపాన్ని శుద్ధి చేయ్యా, చాలా ఘోరమైన పాపం చేశాను, పొరుగువాని భార్యను ఆశించాను, అడ్డుగా ఉన్న ఆ భర్తని తొలగించాను, ఇదంతా రహస్యంగా జరిగించాను, ఈ తప్పు నాకు తెలిసింది, ఇది ఎవరు తీర్చలేనిది, తిరిగి చనిపోయిన ఊరియాని తిరిగి తీసుకురాలేను, నా పాపాన్ని తిరిగి అది పాపం చేయకుండా మళ్ళీ పవిత్రాలుగా ఆమెను చేయలేను, అలాగే నా పాపము నేను చేసిన పాపాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇది జరిగే పని కాదు. అయితే ప్రభువా ఇది క్లీన్ చేయాలయ్యా, ఇది శుద్ధి చేయాలి తప్ప వెనక్కి తీసుకోవడానికి, చేసిన పాపాన్ని వెనక్కి తీసుకోవడము అసాధ్యము, అలాగే చనిపోయిన భర్తను తీసుకురావడం అసాధ్యము, ఈమె పట్ల నేను పాపం చేశాను, ఆ పాపం చేయకుండా ఉండటం అనేది అసాధ్యము అని చెప్పి దీనికి విరుగుడు ఏంటంటే నువ్వు మాత్రమే పరిశుద్ధపరచాలి, ఆ యొక్క అపరాధ భావాన్ని తొలగించాలి అని చెప్పి దావీదు భక్తుడు రోధించాడు. 7వ వచనం చూడండి, 7వ వచనం 51 7వ వచనం, నేను పవిత్రునగినట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. ప్రభువా నా యొక్క పాపము పరిహరించబడాలంటే అది హిస్సోపు ద్వారానే సాధ్యము తండ్రి, కాబట్టి నా పాపాన్ని పరిహరించు అని అడుగుతూ ఉన్నాడు దావీదు. హిస్సోపు అంటే అదో రకమైన సబ్బు అని కాదండి. ఏమండి, హిస్సోపు అంటే దాని అర్థం ఏంటంటే, హిస్సోపు గోంగూర ఉంటుంది కదా, అలాగా 1.5 అడుగుల పొడవు ఉన్నటువంటి మరి ఇదన్నమాట హిస్సోపు అంటే. అదొక మొక్క. హిస్సోపు ఇది మొక్క. ఈ మొక్క ఇలా పట్టుకుని దీనికి పువ్వులు ఉంటాయి, అలాగనే ఆకులకి చిన్న చిన్న ముళ్ళులాగా ఉంటాయి. ముళ్ళు కాదు అంటే ఇలాగా చాలా సన్నగా ఉంటాయి. ఈ ఏం చేస్తారంటే దీన్ని రక్తంలో ముంచి మరి ప్రోక్షించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రోక్షించడం ద్వారా ప్రాయశ్చిత్తము కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ హిస్సోపుతో నన్ను కడగమన్నాడంటే చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనం, మరియు హిస్సోపు చదవండి మళ్ళీ, హిస్సోపు కుంచి తీసుకుని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధము పైకమ్మిని నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. హల్లెలూయా. హిస్సోపు ద్వారా, హిస్సోపు దేనికి వాడతారంటే రక్తము, ఆ రక్తములో ముంచి దాన్ని, ఇది చాలా పవిత్రమైన మరి దీన్ని ఏంటంటే ఆ రక్తం ఉత్తిరానే ఎలా కాకుండా అంటే యాజకుడు వేలుతో ముంచి చమురుతాడు, అది వేరు. ఇక్కడ ఉపయోగించే ఒక ప్రత్యేకమైనటువంటి పరికరం ఏంటంటే ఈ వృక్షమే, ఈ మొక్క హిస్సోప్ అనే మొక్కను రక్తములో ముంచి. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా మోషేతో చెప్పావు కదయ్యా,
మరి రక్త ప్రోక్షణం జరిగితేనే, ఆ ద్వారబంధాలకి రక్తం పూస్తేనే ఏముంది, రక్షణ ఉంది. లేకపోతే మరణదూత వచ్చి లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా సంహరిస్తుంది. కాబట్టి మరణదూత రాకుండా లోపలికి ఉండాలంటే హిస్సోపుతో కడగాలి, హిస్సోపుతో శుద్ధి చేయబడాలి. కడగడం అంటే శుద్ధి చేయబడడం, రక్తమును ప్రోక్షించడం. హిస్సోపు అనే మొక్కను రక్తంలో ముంచి ద్వారబంధాలకు పూస్తే క్షమాపణ కలిగింది. ప్రభువా, అలాగే ఈ హిస్సోపుతో నన్ను కడిగయ్యా, ఆ విధంగా కడిగితేనే నాకు రక్షణ అని చెప్పి దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అర్థం చేసుకున్న వాళ్ళకే దేవుడు ఎవరి హృదయాలు తెరిచాడో వాళ్ళకే అర్థమవుతుంది. డాక్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్జెంటుగా ఓబీ నెగిటివ్ కావాలని అనుకోండి, ఓబీ నెగిటివ్ అర్జెంటుగా పట్టాల. ఏం చేస్తుంది, రక్తమే పట్టి రావాలా, నీళ్ళు ఎట్టు రావచ్చు కదా, లేదా జ్యూస్ అట్టుకొస్తాను అన్నాడు అనుకోండి. లేకపోతే ఏబీ నెగిటివ్ ఎందుకు, ఏ పాజిటివ్ అట్టుకొస్తాను, ఓ నెగిటివ్ అట్టుకొస్తాను, ఓ పాజిటివ్ నాది బి పాజిటివ్ తీసుకోండి అని అనుకో. ఏమంటారు, ఈయన అర్జెంట్గా ఎర్రోళ్ళే ఉన్నాడు, ఈ వెర్రి అతను పట్టుకెళ్ళి పక్కనట్టండి, అడ్డుగా ఉన్నాడు పనికి అంటారు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితరంగానే ఉంది, వేలం వెర్రిగానే ఉంది అర్థం కానివాడికి. రక్తం మరి దాహానికి వాటర్ ఎలాగ అవసరమో, పాపానికి పాప ప్రాయశ్చిత్తానికి రక్తం అవసరం. కాబట్టి ప్రియులారా గమనించండి, యేసు రక్తం అది. ఎవడు బ్రతితే రాడు రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చూసారా, ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపం చేశాను. విత్తనాలు విత్తారు కదండి, చేలో ఇప్పుడు కోతకు వచ్చింది. ఏం వేశారు విత్తనాలు చెప్పండి, రైతులు ఏం విత్తనాలు వేశారు ఏమన్నా చెప్పండి, ఏమండి ఏం వేశారండి? మినుములు కాదండి, విత్తనాలు, వరి విత్తనాలు. అబ్బా, మినిమలు వేసారు, అయితే మీ ఇంటికి వస్తాం. అంటే కోతలు వేశారు మొత్తం. సరే చెప్పండి, వరి విత్తనాలు ఏమన్నాయండి రకాలు? వరి రైతులు చెప్పండి, ఏమండి? బొండాలండి. ఏంటి బొండాలు, ఏంటి కొబ్బరి బొండాలు ఏంటి అంటాడు ఎర్రోడు. మీకు అర్థమైందా? రైతుకి అర్థమవుతుంది బాధ ఏంటో. ఈ బొండాలు జాగ్రత్తగా విత్తనాలు విత్తాలి, మరి జాగ్రత్తగా సేద్యం చేసుకోవాలి, అప్పుడే పంట పడుతుంది. చదువుని కుర్రాడు అన్నాడు, కానీ చదువుకుని కుర్రాడు బొండాలు పిచ్చోళ్ళే ఉన్నాడు రీడు, ఈ రైతు బొండాలు అన్నాడు, కొబ్బరి చెట్టుకుంటాయి బొండాలు అనుకుంటాడు. ఆడికేం తెలుసు విషయం? ఎవడు వెర్రోడు ఎక్కడా? చదువుకున్నవాడే వెర్రోడు. కాబట్టి ప్రియులారా, సిలువను గురించిన వార్త కూడా నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ప్రియులారా గమనించండి, రకరకాలుగా అందుకే విమర్శిస్తూ ఉన్నారు, ఎందుకంటే వారు వెర్రోళ్ళు. అయితే రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇంకోటి గమనించండి, అంతరిక్షంలోనికి వెళ్తారు. ఎలా వెళ్తారో? మామూలుగా వెళ్ళిపోతారా? సట్ట బనీన్ వేసుకుని వెళ్ళిపోతారండి, లేకపోతే సట్ట ప్యాంట్ వేసుకుని వెళ్ళిపోతారా? ఒక షూట్ ఉంటుంది, స్పేస్ షూట్. అదేం చేస్తుంది? రేడియేషన్ రాకుండా కాపాడుతుంది. మరి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, అది రాకుండా కాపాడుతుంది. తక్కువ ఉన్నా కాపాడుతుంది. ఆక్సిజన్ కూడా సప్లై చేయడం కాపాడుతుంది. ఏమీ లేకుండా నేను స్పేస్లోకి వెళ్ళిపోతాను అన్నా అనుకోండి, ఎలా ఉంటుంది? బాడీ కూడా తిరిగి రాదు. ప్రియులారా, ఏం కప్పబడింది ఇక్కడ? ఒక వస్త్రం కప్పబడింది, స్పేస్ షూట్ కప్పబడింది. ప్రియులారా, మనకు కూడా ఈ మరణాన్ని ఎదుర్కోవాలంటే మనకు కూడా ఒక వస్త్రము అవసరం. హల్లెలూయా. ఆదాము అవ్వని అవమానాన్ని కప్పడానికి ఏ విధంగా రక్తము ప్రోక్షించబడిందో, అప్పుడు ఆ యొక్క వస్త్రముగా లేక ఆ యొక్క చర్మాన్ని వస్త్రముగా దేవుడు కప్పాడో, అలాగే మనందరినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించి తన రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధి లేదు. కరెంటు పట్టుకోనాకి వెళ్ళి, అండి కరెంటు తీగను పట్టుకోనాకి, నేను కరెంటుతో పని ఉందని కరెంటు తీగ పట్టుకున్నాడు అనుకోండి, ఏమవుద్ది? నాకు ఎలాగైనా పర్లేదు నేను ముట్టుకుంటాను అన్నాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. ఏం కావాలి? ఇన్సులేటర్ కావాలి. ఇన్సులేటర్ మనకి ఏం చేయకుండా మనల్ని కాపాడేది కావాలి. పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు ఉంటాయి, కరెంట్ వైర్లు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? గ్లోజులు అవి తొడుక్కుని దాంతో సింపుల్గా పని చేస్తారు. ఆయనే చేస్తాను నేనే చేస్తానంటే శుభ్రంగా మాడిపోతాం. ఎందుకని? అతనికి ఏముంది? కవరింగ్ ఉంది, వస్త్రం ఉంది. మరణం అందరికి వస్తుంది, చనిపోయిన తర్వాత ఏముండదు అన్నవాడికి ఏముంటుంది? ఇలా కరెంటు కొట్టినట్టు ఉంటుంది, షాక్ కొట్టినట్టు ఉంటుంది. రక్షణ అనే వస్త్రం లేకపోతే, ఆ ఇన్సులేటర్ లేకపోతే, ఆ స్పేస్ షూట్ లేకపోతే, అంతరిక్షంలో వెళ్ళేవాడికి వస్త్రం లేకపోతే ఎలా ఉంటుందో
సరైన వస్త్రం లేకపోతే అవసరమైంది. కాబట్టి ప్రియులారా గమనించండి, అవసరం ఉన్నవాడికి అర్థమవుద్ది. అందుకే దేవుడు అన్నాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, వెర్రితరంగా ఉంది నశించున్న వారికి, లోకానుసారంగా ఆలోచించే వారికి వెర్రితనంగానే ఉంది. అయినా ఆత్మదేవుడు, మనకు ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మ ద్వారానే దేవుని యొక్క ఉనికిని మరి బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కడో దేవుడు అంటాడు, దేవుడు లేడనేవాడు కూడా దేవుడు అంటాడు, దేవుడు అనే మాట తప్పకుండా ఉచ్చరిస్తాడు. కాబట్టి ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. కాబట్టి ప్రియులారా, మరి నశించున్న వరకైతే ఇది వెర్రితనంగా ఉంది. మన దేవుడు మనందరి కొరకు ఈ శుక్రవారమును, ఈరోజు అని చెప్పను కానీ శుక్రవారము మరి మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయనకు దుఃఖకరమైన రోజు, మనందరికీ కూడా సంతోషకరమైన రోజు. కాబట్టి ఇది శుభ శుక్రవారం, మంచి శుక్రవారం అయింది. అయితే ప్రియులారా, మన ప్రభు మనందరి కొరకు తన రక్తాన్ని చిందించారు. మరి శిలువ మీద పలికిన 7 మాటలు, ఈ 7 మాటలైనా ఎప్పుడు అంటే 7 మాటలు చెప్పుకున్న మన జీవితం జరగదు. ఈ 7 మాటల నుంచి మన జీవితానికి అన్వయించుకుని కొన్ని మాటలు మన జ్ఞాపం చేసుకుందాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అండి మన యేసయ్య పొద్దున్న 9 గంటల నుంచి 3 గంటల వరకు ఏమండి మండు టెండలో మరి సిలువ మీద వేలాడుతున్నాడు. అప్పుడు నిన్ను కూడా, ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను అందరినీ కూడా మన పేరు పేరున ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. మరి కనీసం ఒక క్షణం అన్నా కూడా, అర్ధరాత్రి కాదు ఏమండి, ఒక గడియన్నా మేలుకొని ఉండలేరా అన్నారు పేతురు గారితో. పేతురు గారిని ఆయన అప్పగించిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టలేదానికి, పెంతెకొస్తు దినం వరకు మనకు నిద్ర వస్తూ ఉంది ఇక్కడ అండి. చక్కగా మరి దేవుని సన్నిధిలో సిలువను గూర్చిన వార్తను మరి జ్ఞానం చేసుకుంటూ, అది దేవుని శక్తిగా మనము భావిస్తూ, లేక ఆ శక్తిని పొందుకుంటూ మరి దేవునిలో ముందుకు సాగిపోదాం. మరి 7 మాటలు, సిలువ మీద పలికిన 7 మాటలు ఎవరు చెప్తారు? చేయొద్దండి. సీక్వెన్స్లో చెప్పాలి, క్రమంగా చెప్పాలి, ఆర్డర్లో చెప్పాలి. అక్కడ అది గుర్తొచ్చి ఇక్కడ ఇది గుర్తుకొచ్చి కాదు. సిలువ మీద ప్రభు పలికిన 7 మాటలు. ఏదో ఒక మాట చెప్పమంటలేదు, సమాప్తమైంది అంటారు, అంతకనే ఉంటుంది మనకి, ముగించేయండి అంటారు. అది ఎవరు చెప్తారు? సిలువ మీరు చెప్తారన్నా? చెప్తారా? ఓకే. మొత్తం ఆర్డర్లో, లైన్లో చెప్పాలా. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇద్దాం, లేకపోతే మీకే. అన్న 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, మీకంటే ముందున్నాడు ఆయన రేసులో. చూడండి, చెప్తావా? గుడ్ గోల్. తీసుకో, మైక్ తీసుకోమ్మా. మళ్ళీ ఇదేదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు, ఇదే ఫస్ట్ టైం పిలవడం. వీళ్ళు వచ్చారు, మరి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు చూడండి. తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34. నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. లూకా 23:43. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుకు అప్పగించెను. యోహాను 9:26-27. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు? మత్తాయి 27:46. నేను తప్పికొనుచున్నాను. యోహాను 19:28. సమర్థమైనది. యోహాను 9:30. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. లూకా 23:46. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచు. ఎప్పుడు ప్రిపేర్ అయ్యావమ్మా? అడుగుతాను అనుకున్నావా? గెస్ట్ చేసావా? ముందే గుర్తుందా? గుర్తుందా? ఈరోజు ప్రిపేర్ అయ్యావా? ఈరోజే ప్రిపేర్ అయ్యావా? వెరీ గుడ్. దేవుడు నేను దీవించును గాక. చూడండి, గెస్ట్ చేసి కూడా చక్కగా మరి అడుగుతారేమో అని సిద్ధపడి వచ్చింది. లేక ఈరోజు 7 మాటలు కదా అని చెప్పి, మరి సిల్వర్ మరి గుడ్ ఫ్రైడే కదా అని చెప్పి మరి రావడం జరిగింది. చక్కగా మన పిల్లల్ని ఆ విధంగా మరి ప్రోత్సహించాలి. గిఫ్ట్ ఉంది, వచ్చే వారం ఇస్తాం తప్పకుండా. వచ్చే వారం కాదు, ఎల్లుండ.
ఈస్టర్ రోజున. కాబట్టి అన్న చెప్తారన్న మీరు కూడా? ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఆయనే, మరి ఇంకెవరు చెప్పలేదు. మంచిదండి. మరి దేవుని సన్నిధిలో 7 మాటలు కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిది ఇంకొకటి మీకు గుర్తుపెట్టుకోవడం చెప్తున్నా. తండ్రి అన్నాడు ఒకసారి, ఆయన మధ్యలో దేవ అన్నాడు, మళ్ళీ తండ్రి అన్నాడు. తండ్రి అన్నది మొట్టమొదటి మాట, దేవ అన్నది 4వ మాట, మళ్ళీ తండ్రి అన్నది 7వ మాట. ఈ తండ్రికి దేవాకి మధ్యలో 2 మాటలు ఉన్నాయి, ఈ దేవాకి తండ్రికి మధ్యలో 2 మాటలు ఉన్నాయి. తండ్రి ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారు వీరు కనుక వీని క్షమించు. దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితి. దానికి ముందు దొంగ ఉన్నాడు, తల్లి ఉంది. ఫస్ట్ దొంగతో ఏమన్నాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదేశం. 3వది తల్లి ఏమన్నాడు? అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నాడు. తర్వాత 4వది దేవ. 5వ మాట దప్పికొనుచున్నాను. 6వది సమాప్తమైంది. చివరి మళ్ళీ తండ్రి. అంటే గుర్తుపెట్టుకోనాకి ఏదో మనకి ఒక బండ గుర్తుంటే మీకు అర్థమవుద్దని. ముందు తండ్రి అని సంబోధిస్తాడు, 4వ మాట తండ్రి అని సంబోధిస్తాడు, 7వ మాట కూడా తండ్రి అని సంబోధిస్తాడు. మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేర్చున్నారు వీరెరుగరు కనుక వీనికి క్షమించు. 4వ మాట నా దేవా నన్ను ఎలా చేయవిడిచి. చివరి మాట 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు. 6వ మాట కింద సమాప్తమైంది. పైన ఒకదానికి 4 దానికి మధ్యలో 2 మాటలు, ఒకసారి దొంగతోనూ ఒకసారి తల్లితోనూ మాట్లాడతారు. అలాగే 4వ మాట తర్వాత 5వ మాట దప్పిక, 6వది సమాప్తమైంది. కాబట్టి ఏదో విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని మాటలు. ఎందుకంటే అన్నిటికంటే మనము హృదయంలో భద్రపరచుకోవాల్సింది దేవుని మాటలు. కాబట్టి చక్కగా ఏదో విధంగా మనం ఏదో ఒక బండ గుర్తు పెట్టుకుని మరి తప్పకుండా దేవుని మాటలో గుర్తు పెట్టుకుంటే అది మనకి మేలు. ఇదే సంపాదించుకోవడం, దాచబడిన నిధి. ఇది మనం స్వతంత్రించుకోవాలి, దీన్ని ధ్యానించుకోవాలి, వాక్యమును ధ్యానించుకోవాలి. ఎక్కువ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటున్న మనము దాన్ని ధ్యానించుకునే వారంగా ఉండాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి అన్నిటికంటే మరి విలువైన పుస్తకము మరి దేవుని మాటలో మరి పరిశుద్ధ గ్రంథం. కాబట్టి అట్లీస్ట్ కొన్ని మాటలన్నా మనం మన హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రియులారా, పాపమును గూర్చిన చింత, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, నేను తప్పు చేశాను అనేటువంటి అపరాధ భావం ఎంత కప్పిపుచ్చినా మనశ్శాంతి మనకు ఉండదు. కాబట్టి పాపం యొక్క చింత మనకు తొలగించాలి అంటే క్షమాపణ కావాలి. ఆ క్షమాపణ ఎవరంటే ఎవరికి విరోధంగా మనం చేసామో ఆయన మాత్రమే మనం క్షమించాలి. ఇదిగోండి, నా యొక్క సెల్ ఫోన్ ఎవరన్నా ఒక దొంగిలించాడు అనుకున్న ఒక వ్యక్తి, ఏమండి, వాడిని క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? దొరికిన తర్వాత పక్కోడు ఎవడొకటి నేను క్షమించలేకపోతున్నాడు అనుకోండి, చెల్లుతుందా? చెల్లదు. వాడు లేదు ఆయనే క్షమించాలి నన్ను. ఎవరైతే నా దగ్గర తీసాడు అనుకోండి సెల్ ఫోను, వాడు దొరికిన తర్వాత వాడికి నేను క్షమాపణ చెప్తేనే అది చెల్లినట్టు. హల్లెలూయా. అప్పుడే అతను సాటిస్ఫై అవుతాడు. ఎవరు క్షమించినా కానీ రే వాళ్ళ మమ్మీ డాడీ కూడా క్షమించేసాను లేరా, పర్లేదులే, కుదరదు, ఆయనే క్షమించాలి. ఎవరి దగ్గర ద్రోహం చేశానో ఆయనే క్షమించాలి. కాబట్టి ప్రియులారా, అలాగనే మనకి ఎవరికి విరోధంగా పాపం చేసామంటే దేవునికి విరోధంగా పాపం చేశాం. కాబట్టి దేవుడే మనల్ని క్షమించాలి. హల్లెలూయా. కాబట్టి పాపం అనేటువంటి చింత నుంచి మనకి క్షమాపణ, విడుదల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే మొట్టమొదటి మాట పాప చక్కగా చెప్పింది, రెఫరెన్స్లతో సహా. చూసారా ఎంత గొప్ప విషయమో? మాటలు కాదు, రెఫరెన్స్లు కూడా చెప్పింది. లూకా సువార్తలో నుంచి 23వ అధ్యాయము 34వ వచనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అందరినీ క్షమిస్తాను కానీ అతన్ని మాత్రం నేను క్షమించనండి, ఆమెను క్షమించనండి, చచ్చినా క్షమించనండి. మీకు తెలీదు ఆ బాధ ఏంటో. ఎంత బాధ అయినా, ఎంత ద్రోహమైనా కానీ ప్రియులరా, ఇస్కరియోతు యోధాని ఆయన క్షమించాడు. కాబట్టి మరి ఇస్కరియోతు యోధా పాదాలు ఆయన కడిగాడు. కాబట్టి ప్రియులరా, దేవుడే మనం క్షమించేవాడుగా ఉన్నాడు, మన పాపములను క్షమించిన వాడుగా ఆయన ఉన్నాడు. ప్రియులరా, ఎంత దూరం వెళ్ళిపోయినాయి పాపములు అంటే, సముద్రం లోతు ఎంత, లేకపోతే ఆకాశం ఎత్తు ఎంత, తూర్పుకి పడమరకి దూరం ఎంత, అంత దూరము మన అతిక్రమణను ఆయన మనకు దూరపరిచి మళ్ళీ రాలేవు, ఎప్పుడు ఎవడు తీసుకురాలేడు. ప్రియులారా గమనించండి.
కాబట్టి మనల్ని ఆ విధంగా ఆయన క్షమించాడు. అలాంటి క్షమాగుణమే మనం కలిగి ఉండాలి. అనేక మంది దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. పిల్లలు యేసయ్య చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు యవనస్తుడైన స్టెఫన్ ఏమన్నాడండి? తండ్రి, వీరి మీద ఈ పాపము మోపొద్దు, వీళ్ళకి క్షమించే ప్రభువా అని మొరపెట్టాడు. స్టెఫను రక్తం మొరపెట్టింది, ప్రభువా క్షమించే ప్రభువా. ఆ క్షమాపణ ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, ఆ అభ్యర్థన ద్వారా చావుకు సంబంధించినటువంటి సౌలు అనబడిన పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. 17 పుస్తకాలు క్రొత్త నిబంధనలో రాశాడు. పరిశుద్ధ గ్రంథానికి ఆధారమైన 4 పుస్తకాలు వెన్నెముక లాంటివి ఆయనే రాశాడు. చూసారు ఎంత అద్భుతం జరిగిందో. ఒక యవనస్తుడు రక్తము చిందించడం ద్వారా, మరి దేవునికి విజ్ఞాపన చేయటం ద్వారా, మరి క్షమాపణ కోరుకునడం ద్వారా, మరి గొప్ప భక్తుడు సవాలు విసురుతున్నాడు. అందరికీ కూడా ఒక సాక్షిగా ఉన్నాడు. నేను పొద్దున లెగిసింది మొదలుకొని నేను నిద్రపోయే వరకు నేను ఎలా జీవిస్తే అలా జీవించండి చాలు, మీకు పరలోకం అని చెప్పాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నేను నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఏ ఢోకా లేకుండా, ఎక్కడ అనుమానం లేకుండా, తన చూపులు, మాటలు, ఆలోచనలు, క్రియలు అన్నీ కూడా క్రీస్తుని పోలిగా ఉన్నాయి. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మరి హతసాక్షిని దేవుడు లేపుకున్నాడు క్షమాపణ ద్వారా. పిల్లలు గమనించండి, గ్రహాం స్టెయిన్స్ గారిని చంపేశారు 20 సంవత్సరాల క్రితము. ఆయన భార్య గ్లాడిస్ స్టెయిన్ చెప్పింది, ఎవరైతే చంపేశారో వాళ్ళని నేను క్షమిస్తున్నాను. భార్య ఎవరండి? ఎవరికి లోటు? అందరూ వచ్చి కాసేపు వెళ్ళిపోతారు, మరి పూల మాస వెళ్ళిపోతారు, భుజాన్ని తట్టి వెళ్ళిపోతారు, ఏదైనా సహాయం చేసి వెళ్ళిపోతారు, ఆర్థికంగా సహాయపడి వెళ్ళిపోవచ్చు. ఒంటరి బ్రతికైపోయింది కూతుర్ని, మరి ఆ కూతురు ఆమె ఉండిపోయింది అంతే. పిల్లలు గమనించి, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, దిక్కు తోచని పరిస్థితుల్లో వరుసలో ఉంది. అప్పుడు చెప్తుంది ఆవిడ, ఇంత అన్యాయం చేసిన వాడిని నేను క్షమిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ప్రియులారా, 25వ తారీఖున, మార్చి 25వ తారీఖున మనందరికీ బాగా తెలుసు. ప్రతిరోజు కూడా ఒకసారైనా యూట్యూబ్లో ఆయన చూడకుండా ఉండట్లేదు మనం. ప్రవీణ్ పగడాల గారిని అతి కిరాతకంగా మరి జరిగింది. ఆమె అంది, జెసికా గారు అంది, ఏమంది? నా భర్త బ్రతుకుంటే ఒకవేళ మీరు చంపినా కానీ, నా భర్త ఒకవేళ ప్రాణాపాయం వచ్చి తిరిగి బ్రతికినా కానీ, ఎవరైతే అలా చేశారో వాళ్ళని క్షమించేవాడు, నేను ఆయన చనిపోయినా కానీ నేను క్షమిస్తున్నానని చెప్పింది. హల్లెలూయా. ఆమె చెప్పకనే చెప్పింది. ఏమండి, ఒక ఆయన చెప్తున్నాడు, ఆమె మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పి. మరి జెసికా పగడాల గారు మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పి. ఈ యాక్సిడెంట్ అయితే క్షమాపణ ఎందుకండి? యాక్సిడెంట్ జరిగితే క్షమిస్తానని ఎవరికి చెప్తుంది క్షమాపణ? హత్య జరిగింది కాబట్టి చెప్తుంది ఆమె, నేను క్షమిస్తున్నానని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్షమాపణ క్రైస్తవుడు క్షమిస్తాడు. మరి ద్రోహానికి కీడుకు ప్రతి కీడు చేయడు. క్రొత్త నిబంధన ఆయన రక్తంలో కడగబడిన వారై ఆయన బిడ్డలుగా చేయబడి ఆయన రక్తం కిందకు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కీడుకు ప్రతి కీడు చేయరు, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి తీయరు. మరి కీడుకు ప్రతి కీడు చేయరు, ఉపకారం చేస్తారు, క్షమించేది ఇది దేవుని మనసు. హల్లెలూయా. అందుకే ఇది దేవుని నేర్పిన మనసు, క్షమాపణ. ప్రభువా, వారు నన్ను ప్రక్కలో పొడి చేస్తున్నారు, చేతుల్లో కాళ్ళలో మేకులతో కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, గెడ్డం పిరికారు, దేవాది దేవుడైన నన్ను నేను తగ్గించుకుంటే వాడి దగ్గర ఒక దాసుడిగా అయిపోతే నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, అయినా కూడా వాళ్ళని క్షమించే ప్రభువా అని అన్నాడు. మనకు హోదా తగ్గట్టుగా మనం చూడకపోతే ఎక్కడ నేనేంటి, నా హోదా ఏంటి, నన్ను అసలు ఎవరు పట్టించుకోలేదు, నన్ను పక్కన పెట్టేశారు, అసలు నేనేంటి, ఒక్కడు కూడా నన్ను గుర్తించలేదు, షీ అని అసహించుకుంటాం మన పరిస్థితి అది. దేవాది దేవుడయండి, దేవుని కుమారుడయండి, తండ్రి కుమారుడు పక్కన కూర్చున్నట్టు విడిచిపెట్టడం కూడా భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు నా కొరకు తగ్గించుకొని మరి ఎంతగానో వినరాని మాటలు వింటూ అవమానపరచబడుతూ ఉన్నా కానీ ప్రియులరా, మరి ఆయన అంటున్నాడు, క్షమించే ప్రభువా, వీరిని క్షమించే. పక్కింటి ఆవిడ మనం ఓర్చుకోలేము, కుళాయి దగ్గర గొడవలు వచ్చేస్తాయి, ఏమండి, సరిహద్దులో గొడవలు, ఏముండదు, చిన్నదానికి సిల్లీ రీజన్స్ గొడవలు అయిపోతూ ఉంటాయి. క్షమాపణ మనకు ఉండదు. ప్రభువా క్షమించే ప్రభువా. పిల్లాడు చూసారా, తన భార్య, మరి ప్రవీణ్ గారి భార్య మరి చెప్తుంది, నేను క్షమించేస్తున్నాను. క్రైస్తవ లోకం కూడా అడుగుతుంది, క్షమించేస్తాం, కాకపోతే వాళ్ళు ఎవరో చూపించండి అన్నారు తప్ప అన్యాయపు తీర్పు తీర్చొద్దని చెప్తూ ఉన్నారు.
కాబట్టి ప్రియులరా, దేవుని వీళ్ళు ఎవరో కూడా హత్యకు ప్రతిహత్య చేయరు. మరి ఎక్కడా కూడా ఏంటంటే పర్ణశాలలకు పారిపో అవసరం లేదు. క్రైస్తవుడే మీకు భద్రతనిస్తాడు. అది దేవుని ప్రేమ. దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. మన పాపములను, పాపం అనేటువంటి చింతను ఆయన తొలగించాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి వేశాడు, శుద్ధులుగా చేశాడు. ఇది మనం మర్చిపోకూడదు. రక్షణ అంటే బాప్తిస్మం ముంచేసి నీటిలో ముంచేయడం కాదు. ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో కడగబడ్డం, అపరాధ భావం తొలగించబడ్డం, మన పాపాలు క్షమించబడ్డం, నూతన సృష్టిగా చేయబడ్డం. ఇది ఆయన శిలువ ద్వారానే జరుగుతూ ఉంది. పిల్లరా, అలాగనే మరి గమనించండి. రెండవ మాట మనం చూస్తే లూకాసు వార్త 23:43. లూకాసు వార్త భవిష్యత్తును గురించిన చింత. మనందరికీ కూడా ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా రేపు ఉండబోతుంది అని చెప్పి ఫ్యూచర్ను గురించి, భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. చూడండి 23:43. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ప్రభువా, నా ఫ్యూచర్ ఏంటయ్యా, ఈ రోజుతో నా జీవితం అయిపోతుంది, నేను నరకానికి వెళ్ళిపోతాను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోవాలి అన్నాడు. దేవుని రాజ్యం ఏంటో ఆయనకు తెలుసు, ఆ దొంగకు తెలుసు. చనిపోతున్నాం, ఇప్పుడు చనిపోబోతున్నాం, అయితే నిత్య నరకం ఉంది. ప్రభువా, నేను ఆ పాతాళంలో బాధపడ్డం, ప్రభువా అది తప్పించేవాడం నువ్వే, బాధపడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నన్ను జ్ఞాపం చేసుకోయా. చిన్న ప్రార్థనే, ఉపవాసం ఉండలేదు, ఏమండి, గంటలు ప్రార్థన చేయలేదు. లాస్ట్ మూమెంట్, కొన్ని సెకండ్లో చనిపోతాడు, కొన్ని క్షణాల్లో చనిపోతాడు. ఇంకా దొంగ కాలు ఎరగొడేస్తారు, కాలు ఎరగొడితే ఊపిరాడదు. ఇంకా ఈ మొండు కింద గాలిలో వేలాడుతూ ఉంటుంది, పైకి ఇలా పీల్చుకోవడానికి ఉంటుంది. ఇంకా గాలి పీల్చుకోవాలంటే సపోర్ట్ ఉండాలి. వేలాడేసినప్పుడు మోకాల సపోర్ట్ లేకపోతే కనుక ఊపిరాడక చచ్చిపోతారు. అది ఆ విధంగా చంపేవారు. కాబట్టి కొన్ని క్షణాల్లో ఇంక చంపేస్తారు. కాబట్టి ప్రియులరా, ఆ చివరి క్షణంలో శక్తివంతమైన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏది అవసరం అది చేశాడు. ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో. దేవుడు ఏమన్నాడండి, ఫ్యూచర్ గురించి భయం లేదు, నీ భవిష్యత్తు గురించిన భయం లేదు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. నా వెనకాల నువ్వు వచ్చేస్తావు, ఎవడి క్యాండిడేట్ వెనకాల పట్టుకొస్తున్నావయ్యా అంటే ఇదే మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి అని చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, గమనించండి, మన భవిష్యత్తును గురించిన భయము, అయ్యో ప్రభువా, మరి నేను చనిపోతాను, నశించిపోతాను, అగ్నిగుండంలో వేయబడతాను, నా భవిష్యత్తు ఏంటి అని చింతిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీ భవిష్యత్తు ఏంటని నువ్వు చింతిస్తున్నావా? దేవుడు అన్నాడు, నిశ్చయముగా నిన్ను రక్షిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను కాపాడుతాను అన్నాడు. నిశ్చయము, డెఫినెట్గా. పిల్లలు ఒక మాట గమనించండి, పరసంబంధమైన వాటిని ఇచ్చే దేవుడు, ఏమండి, పరలోక సంబంధమైన వాటిని అనుగ్రహించే దేవుడు భూ సంబంధమైన వాటిని ఇవ్వడండి. ఒకసారి ఆలోచించండి. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఆయన చనిపోయాడు దొంగ. దేవుడు అన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడిందని చెప్పాడు. పరసంబంధమైన వాటికే నీకు అర్హుడుగా చేసినప్పుడు భూ సంబంధమైన వాటిని ఎందుకు చేయడండి? గమనించండి ప్రియులారా, ముందు అక్కడ అది రీచ్ అవ్వాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియులారా, అబ్రహాముని దేవుడు ఏమన్నాడు, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. అనేక జనాలకు తండ్రిగా చేస్తాను అని చెప్పిన దేవుడు వింటున్న వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. వింటున్న వాళ్ళు చేయొత్తండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక వింటున్నారైతే, లేకపోతే ముగించేది. కాబట్టి ప్రియులారా, అబ్రహాముని అనేక జనాలకి తండ్రిగా చేస్తానని చెప్పిన దేవుడు మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రిగా చేశాడు. హల్లెలూయా. పరసంబంధమైన తండ్రిగా చేసి తర్వాత భూ సంబంధమైన తండ్రిగా చేశాడు. పరసంబంధమైన తండ్రిగా చేసిన దేవుడు ఆటోమేటిక్గా భూ సంబంధమైన తండ్రిగా చేస్తాడు. పరసంబంధమైన ఈవులు అనుగ్రహించే దేవుడు డెఫినెట్గా, తప్పకుండా, నిశ్చయముగా భూ సంబంధమైన అవసరతలను ఈవులు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అదే అన్నాడు, నీకు భరోసా ఇస్తున్నా, నిశ్చయముగా నీ భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడవసరం లేదు. ఇప్పటికే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నా వెనకాల వచ్చేస్తున్నా పరదేశికి అని చెప్పాడు. ప్రియులారా, భవిష్యత్తు గురించి చింత కలిగి ఉన్నామా? దేవుడు అదే మాట చెప్తారు, నిశ్చయముగా. పరసంబంధమైన వాటిని అనుగ్రహించిన దేవుడు భూ సంబంధమైన వాటిని నీకు నిశ్చయంగా అనుగ్రహించేవాడుకున్నాడు. మూడవ మాట మనం చూస్తే, తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకరు.
ఆ. అమ్మా ఇదిగో నీ కుమారుడు. కుటుంబమును గూర్చిన చింత. పిల్లరా గమనించండి, ఇవన్నీ కూడా మనకు వర్రిసే. అపరాధ భావము అది మన యేసు రక్తంలో తొలగించబడింది. అలాగనే భవిష్యత్తును గురించిన చింత మన యేసు రక్తంలో తొలగించబడింది. అలాగే కుటుంబమును గురించిన చింత. ఇక్కడ మరియమ్మ గురించి, మరియా మరి తన తల్లి అయిన మరి గురించి ప్రభువు చెప్తున్న మాటలు, ఇదిగో నీ కుమారుడు. మరి కుటుంబం ఎలా గడుస్తుంది? మరి కుటుంబం పెద్ద కుమారుడు, మరి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి యేసయ్య మరి లోకాన్ని విడిచిపెడుతున్నాడు. యేసయ్య మరి మరియ గర్భం ద్వారా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆ మరియ తల్లిని మరి విడిచి వెళ్ళిపోతున్నాడు. తల్లి కంటే ముందే మరి చనిపోవడం జరుగుతుంది 33.5 సంవత్సరాలకే. కాబట్టి తల్లి వయసు 50 సంవత్సరాలు ఉండొచ్చేమో. మరి తల్లి కంటే 30 సంవత్సరాలకే 33 సంవత్సరాలకే మరి విడిచిపెట్టబడుతున్నాడు. కుటుంబం ఏమైపోద్ది? కుటుంబానికి అందరికీ ఆధారం అనుకున్నాము, మరి ఆయన వెళ్ళిపోతున్నాడు. మరి కుటుంబం చింతతో ఉంది మరియమ్మ గారు. ప్రియులరా, దేవుడు అన్నాడు నా స్థానంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నా పక్కనే పెట్టుకున్నాను, నా రొమ్ముని ఆనుకుని ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి, నిన్ను ఆదరిస్తాడు, బాగా చూసుకుంటాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులరా, కుటుంబమును గురించిన చింత మనకంటే ఆయనకి ఎక్కువ ఉందంటండి. మరి నోవహు ద్వారా మరి జలప్రలయం వచ్చినప్పుడు నోవహును మాత్రమే కాదు, నోవహు కుటుంబం పట్ల కూడా ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. కాబట్టి పిల్లల కుటుంబం గురించిన చింత మనకు అవసరం లేదు. రాహాబునే కాదు, వేశ్య అయిన రాహాబు కుటుంబం పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. రాహాబు ఇంటి వారిని కూడా ఆయన కాపాడాడు. పిల్లలు గమనించండి. అలాగనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య కుటుంబం కూడా ఆయనకు అవసరమే ఉంది. నీకంటే ఆయన ఎక్కువ అక్కర కలిగి ఉన్నాడు. నీ కుటుంబం పట్ల నీకంటే ఆయన ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు. జైలు అధికారి మాత్రమే కాదు, జైలు అధికారి ఇంటి వారిని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి కుటుంబం పట్ల చింత నీకుండొచ్చేమో, పిల్లరా నీకంటే ఎక్కువ చింత ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మరి దేని గురించి చింతించొద్దు. ఏమన్నాడంటే లూకా 23:28 మన కుటుంబము మరి ఏమైపోద్దో ఏంటి పరిస్థితి అని కాదు, కానీ కుటుంబం కొరకు విజ్ఞాపన చేసిమంటున్నాడు. నా గురించి ఏడకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడుడి. పిల్లల కోసం ఏడ్చే వారంగా ఉన్నామా మనం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక కన్నీటి బుట్టని వస్తుంది మనకి పిల్లల గురించి చెడిపోతూ ఉంటే, దేవునికి దూరం అయిపోతూ ఉంటే, అయ్యో మా అమ్మాయి కూడా అలా చెప్పలేకపోతుంది అనే చింత ఉందా మనకి? దేవుని భక్తిలో పిల్లలు పెంచలేకపోతున్నామే. పిల్లల దేవుని భక్తిలో పెంచి చాలు, వాళ్ళకి దేవుడు అన్నీ నేర్పిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ప్రవీణ్ గారికి ఎలా వచ్చింది అనుకున్నారు? జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. ఆయన అనేక భాషలు నేర్చుకున్నాడు, వాక్చాతుర్యము, ఇవన్నీ కూడా మరి దేవుని కృప వల్ల పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంపాదించుకున్నాడంటండి. పిల్లల దేవుని భక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు 25 సంవత్సరాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని స్టడీ చేశాడు ఆయన. 25 సంవత్సరాలు దీని మీదే అంత ధ్యాస అంతా పిల్లలు. కాబట్టి సెల్ ఫోన్ మీద కాదు, దీని మీదే ధ్యాస ఉంది ఆయనకి. పిల్లలు అందుకే అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాడు. ప్రతి దానికి ఆయన ఆన్సర్ ఉందండి. ఇందాక చెప్పాను చూసారా, నాకు చాలా ఆయన చెప్పి ఆ జ్ఞానాన్ని బట్టి సులోమోను జ్ఞానాన్ని ఇచ్చాడు అనిపించింది. ఈ రోజుల్లో వస్త్రాలు ఎలా వేసుకోవచ్చు ఏమండి? వస్త్రధారణ గురించి మరి ముఖ్యంగా యవ్వన స్త్రీలు అందరూ వేసుకున్నట్టు మేము వేసుకుంటాం. సిటీ కల్చర్ కదండి, తప్పేముంది, ఎడ్యుకేటెడ్ కదా, మేము చదువుకున్న వాళ్ళు అనుకోండి, లేదా పల్లెటూరు పిల్లలు అనుకుంటారు, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నామండి, స్లీవ్లెస్ లేకపోతే ఏదన్నా ఏమండి ఏమంటారు మీకు చెప్పండి, డిజైన్లే రకరకాలే ఉంటాయి కదా. ఆ ప్రశ్న అడిగారు, చెప్పండి వేసుకోవచ్చా వేసుకోకూడదా? ప్రతి దానికి ఆయన ఆన్సర్ చెప్పేవాడండి. దేవుడు ఏం కప్పాడో అది కప్పండి అని చెప్పాడు, మిగతాది ఆయన కప్పంది మీకు స్వతంత్రం ఉందని చెప్పాడు. దేవుడు ఏదైతే కప్పాడో చూసారా, అలాగనే దేవుడు కప్పింది కప్పాడని చెప్పి కప్పుకోవడం కాదు, కవర్ అసలు కనబడకూడదు, అక్కడ మొత్తం కవర్ అయిపోవాలి అది, అంతేగాని ఉన్నట్టు కూడా తిరగకూడదు, అది కప్పడం అంటే. ఆ విధంగా పిల్లరా దేవుడు ఏది కప్పాడో అది కప్పుకోండి, మిగతా దాని పట్ల మీకు స్వతంత్రం ఉందని చెప్పాడు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా ఒకసారి మందిరానికి వెళ్తుందంట, మందిరానికి వెళ్తున్నారు వీళ్ళు. అప్పుడు ఆయన కూడా చెప్పినప్పుడు వెంటనే ఆ డ్రెస్ కూడా మార్చుకోవడం జరిగింది.
ఆయన చెప్పిన చాలా విషయాలు చక్కగా, చాలా మరి అద్భుతమైన విషయాలు, మనం ఎప్పుడు విన్న విషయాలు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి కుమార్తెల్ని తండ్రులు పొగడాలని చెప్పాడు ఆయన. ఎవడో వచ్చి మీ కూతురు అందంగా ఉంది అని చెప్పడం కంటే, నువ్వే తండ్రిగా నువ్వే, అమ్మా నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఆమెను పొడిగితే వేరే వాడు వచ్చి పొగిడినా కూడా పెద్ద పట్టించుకోరండి. కాబట్టి ఎంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. ఆ విధంగా అమ్మ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పి ఆమె కుమార్తెతో అని, అమ్మ ఈ డ్రెస్ కంటే ఇంక ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు వెంటనే తీసేసిందంటండి. ఇదేంటి డాడీ అనలేదంట, వెంటనే తీసేసి మరి చక్కగా మరి వేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇది ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, మన అవమానాన్ని ఆయన కప్పాడు ప్రియులారా, మన యొక్క శాపాన్ని ఆయన తొలగించాడు. మన పిల్లల గురించి మనం ఏడ్చే వారంగా ఉండాలి. మన కుటుంబం గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. మనం చేయాల్సిన పని మనం చేయాలి. పిల్లల గురించి ఏడ్చే వారంగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం. పిల్లల యొక్క రక్షణ గురించి, ప్రభువా వీడి ఎదిగి పుట్టుకతో క్రైస్తవుడు కాదు, మీకు అర్థమవుతుందా? పుట్టినన్నే ఎదిగిన తర్వాత రే బాప్తిజం పొందరా, పలానా డేట్ ఫిక్స్ చేశాను అని నువ్వు ఫిక్స్ చేసిన తర్వాత బాప్తిజం పొందిన నరకానికి వెళ్ళిపోతాడు. ప్రభువా వీడు ఎదిగిన తర్వాత వీడి రక్షణ పొందేటట్లు సహాయం చేయండి అని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనుకోండి, పిల్లలైతే ఎత్తబడతారు. యవనస్తులు అయితే దేవుడిని నమ్ముకొని యేసుప్రభుని హృదయంలో చేర్చుకొని ఆయన రక్తంలో కడగబడితేనే పాస్టర్ గారు అబ్బాయి అయినా, బలమైన విశ్వాస అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ, ఎవరికైనా ఎవరికి కావాలదే రక్షణ అంటే. అందరితో పాటు, గుంపులో పాటు, నలుగురితో పాటు కొట్టుకుపోయేదే కాదు రక్షణ అంటే. కాబట్టి పిల్లలు గమనించండి, పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. 20 మంది పిల్లల్ని వేసుకుని ఆ సూసన్న వెస్లీ గారు ఏడ్చింది. అందులో చెదరు పుట్టారు, ఇద్దరు వచ్చారు. ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించినటువంటి జాన్ వెస్లీ గారు పిల్లలు. కాబట్టి తల్లి అందరి దగ్గరికి వెళ్ళి ఏడ్చేదంట, ఆ పిల్లలందరి కొరకు ఏడ్చేదంట. దేవుడు అందుకే అన్నాడు, మీ భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును మార్చేది మీరే, ఆ సంగతి మర్చిపోకండి. మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడండి అన్నాడు దేవుడు. పిల్లల కొరకు ఎప్పుడైనా ఏడ్చామా ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. అలాగనే నా కొడుకు పాడైపోయాడండి, మన దగ్గర ఎడితే ఉపయోగం ఉంది, మా దగ్గర వచ్చి ఎడుతూ ఉంటారు. మీరు నేను కడిచి ఆడడమే, మేమందరం కలిసి. మా కొడుకు పాడైపోయాడండి, మా అమ్మాయి పాడైపోయిందండి, మీకోసం మీ పిల్లల కోసం నా దగ్గర ఆడండి, నా గురించి ఆడొద్దు అన్నాడు దేవుడు. సిలువని వేస్తూ ఉంటే ఆయన చూసి ఏడుతున్నారు, బాబు నా గురించి ఏమి ఆడొద్దు మీరు, ఇది ఆగే పని ఏం కాదు, నేను ఆయన తొలగించమన్నాను, ఇది మీ అందరి కోసం చేసే త్యాగము, నా గురించి మీరు జాలి చూపించొద్దమ్మా, మీ పిల్లల కోసం ఏడ్చి చావండి అన్నాడు ఆయన. మీ పిల్లల కోసం ఏడండి అని చెప్పాడు. కాబట్టి పిల్లరా, కరుణామాడి సినిమా చూసేసి అక్కడే ఏడు చేస్తూ ఉంటాం మనం. నిజం లోతైన అనుభవం ఉండదు మనకి. ఆ కాసేపు సీరియల్ చూసి ఏడినట్టు ఉంటుంది, ఇక ఏడిపోవడానికి. పిల్లరా, లోతైన పశ్చాత్తాపం కావాలి మనకి. అలాగే మన పిల్లల కోసం కూడా మనం ఏడ్చే వారంగా ఉండాలి. పిల్లలు గమనించండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో, తండ్రుల పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రి తట్టు. పిల్లల మందిరానికి వస్తే తండ్రుల కొరకు ఏడవాలి, తండ్రి కొరకు ప్రార్థించాలి. మరి మొట్టమొదటి మన జీవితంలో జరగాల్సింది రక్షణ కార్యం. మీకు చెప్పాను కదండి, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసి తర్వాత ఆ భూ సంబంధమైన తండ్రిగా చేశాడు. ఫస్ట్ రక్షణ వచ్చేస్తే ఆటోమేటిక్గా రావాల్సిన వచ్చేస్తాయి. ఈ త్రాగుడు ఆగిపోతే దీవులు మొదలవుతాయి, ఆశీర్వాదం మొదలవుతాయి. నీతిమంతుడు కలిగింది కొంచెమైనా కానీ బహుమంది భక్తిహీనులకు ఉన్న దానికంటే శ్రేష్టమైపోద్ది. కొంచెమే విస్తారమైన పంటకు వస్తావు. ముందు ఆత్మీయమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, 3వ మాట 4వ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 27:46. మత్తయి సువార్త 27:46. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ 7 మాటల్లో క్వశ్చన్ మార్క్ ఉన్నది ఇది ఒక్కటే. దీనికి ఆన్సర్ ఆయన చెప్పలేదు. నా దేవా నా దేవా, ఎందుకు నా చేయి విడిచిపెట్టావు? మనం కలిసి ఉండేవాళ్ళం కదా, నేను ప్రధాన శిల్పిగా ఉన్నాను కదా, సృష్టి అంతటిలో మొదటిగా ఉన్నాను కదా, మరి నువ్వు చేసే సృష్టిని చూసి ఆనందించాను కదా,
ఈ ఒక్క క్షణమే నన్ను ఎందుకు విడిచిపెట్టావు చెయ్యి. పిల్లలు చూసారా, ఒక్కొక్కసారి మన జీవితంలో మరి కొన్ని చిక్కులు గూర్చి నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని స్థితిలో ఉండి మనం చింతిస్తూ ఉంటాం. నాకే ఎందుకు ఎలాంటి గతి పట్టింది, నాకే ఎందుకు నేను, వేరే వాళ్ళు ఎందుకు కాదు, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఇంకో అప్పుడు జరగవచ్చు కదా. రకరకాల ప్రశ్నలు మనకు వస్తాయి. ఎందుకు ఇదే ఎందుకు జరిగింది, వేరేది జరగవచ్చు కదా నాకు. వీళ్ళరా ఎన్నో ప్రశ్నలు. మన ప్రభు వాటి దేనికి కూడా ఆయన సమాధానము చెప్పలేదు. ప్రియులరా మరి గమనించండి, ఒక్కొక్కసారి మన ప్రభు ఈ సమాధానాలు చెప్పడానికి ఆయన బద్ధుడు కాదు. కొన్నిసార్లు చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం చదవండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనం. అక్కడ లేడు, పడమటి దిక్కు వెళ్ళినా శ్రమలో ఉన్నాడు యోబు. తూర్పు దిక్కు వెళ్ళినా కనబట్టలేదు ఆయన, పడమటి దిక్కుకి వెళ్ళినా కనబట్టలేదు. చదవండి. ఆయన సభాపర్వతము ఉత్తర దిక్కుకి వెళ్ళినా కానీ ఆయన కనబట్టలేదు. దక్షిణ దిక్కు ఆయన ముఖం తిప్పుకుని ఉన్నాడు, ఆయన కనుగొనదు. 4 దిక్కులు ఆయన కనబట్టలేదు. చూసారా, ఆయన ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియట్లేదు, నాకు తెలీదు. అడుగుదాం వెళ్ళినా కానీ 4 దిక్కులా కనపట్టలేదు. ఎందుకు ప్రభా ఎంత భక్తిగా ఉన్నాను నేను, ఎక్కడా లోపం లేదు. మరి అందరి గురించి, నా పిల్లల గురించి ప్రతిరోజు కూడా మరి విజ్ఞాపన చేస్తున్నాను. మరి మీ అందరి పాపము ప్రాయశ్చిత్తం చేయబడింది, అయినా కూడా ఎందుకు వచ్చింది నాకు ఈ గతి, నాకే ఎందుకు వచ్చింది అని అడుగుదామంటే ఆయన కనపట్టలేదు. అయినా నాకు తెలీదు, ఆయన ఏం జరుగుతుందో ఏం చెప్తున్నా నాకు తెలియదు. జవాబిచ్చడానికి దేవుడు ఒక్కొక్కసారి ఆయన మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. అయితే జాన్ వెస్లీ గారు, మరి ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించినటువంటి మిషనరీ అయినటువంటి జాన్ వెస్లీ గారు చెప్పిన మాట, దేవుడు పరిస్థితులు ఏం జరిగినా, ప్రతికూల పరిస్థితులైనా కానీ ఏది ముఖ్యమంటే దేవుడు మనతో ఉండటమే ముఖ్యం. హల్లెలూయా. ఈ మాట ఆయన చెప్పడం జరిగింది. ఏమైనా జరగనివ్వండి, భూమి తలక్రిందులు అవనండి, తుఫాన్ రానివ్వండి, సముద్రంలో నావ మునిగిపోనివ్వండి, దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి ప్రియులారా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుడు యోబుతో ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా జాన్ వెస్లీ అనేటువంటి మిషనరీ అనేటువంటి ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించినటువంటి ఆయనతో దేవుడు ఉన్నాడు. అలాగనే మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. దేవా దేవా నా చేయిన నేల విడిచితివి. 5వ మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను 19:28 ప్రార్థన చేసుకుందాం. యోహాను 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొచ్చున్నాను. చూసారా, మన అవసరతలో ఆరోగ్యానికి సంబంధించి ఒకవేళ అనారోగ్యాలు, ఆర్థికమైన ఇబ్బందులు గురించినటువంటి చింత ప్రభువుకు అవసరం వచ్చింది. ఇక్కడ జీవ జలముల ఊట అయిన దేవునికి, జలములు కలుగుగాక అని పలికిన దేవునికి దప్పికయిందండి. దప్పికొనుచున్నాను. పిల్లరా, మన వేదనలు, మన వ్యాధులు ఆయన సహించాడు. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. క్షమించండి, ఆయన శిలువను కూర్చుంది 53వ అధ్యాయం. 53వ అధ్యాయము మరి 4వ వచనం చూస్తే, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం ఆయనను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిను, మన దోషమును బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. పిల్లరా, మన యొక్క అవసరతలు, అనారోగ్యము లేక ఆర్థికపరమైన
ఇబ్బందులను గూర్చిన చింత. మొట్టమొదటిగా చూసాం పాపమును గూర్చిన చింత, ఆయన క్షమించాడు. రెండవది భవిష్యత్తును గూర్చిన చింత, నిశ్చయముగా నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడు దొంగతో. మనకు కూడా భరోసా ఇస్తూ ఉన్నాడు భవిష్యత్తును గురించి చింతించొద్దని. అలానే కుటుంబాన్ని గూర్చిన చింత, అమ్మ ఇదిగో నీ కుమారుడు దిగులు చెందకు అని చెప్పి కుటుంబం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీ పిల్లల కోసం ఏడమని చెప్తున్నాడు. నాలుగో మాట అనారోగ్యము, ఆర్థికమైన పరిస్థితులను గురించిన చింత. పిల్లరా ఆయన దప్పికొనుచున్నాను అంటున్నాడు. అవసరతల నిమిత్తమై అలసిపోయాడు, ఆయన దప్పికొన్నాడు, బలహీనుడయ్యాడు. పిల్లరా మనకి స్వస్థతను, అనారోగ్యం అంటే స్వస్థతను ఇవ్వడానికి, అలాగే మన అవసరతలు తీర్చుటకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ప్రార్థన విని ప్రభు స్వస్థపరుస్తాడు. కానీ మా మందిరానికి వచ్చేవాడు ఎవడో కూడా రోగం ఉండడు, కనీసం జలుబు కూడా చేయదన్నాడు అనుకోండి, ప్రపంచంలో ఏ మందిరం కూడా ఉండదు. అలాంటి చెప్పినాడు అబద్ధికుడాడు. మీకు అర్థమైందా? మా మందిరానికి రండి మీ రోగాలన్నీ పోతాయి, నమ్మకండి అన్ని. అబద్ధికుడు. ప్రియులరా, ప్రతి దేవుడు వారి విశ్వాసాన్ని బట్టి ఆయా సందర్భాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అంతేగాని మా మందిరానికి పెట్టిన ప్రతి ఒక్కడికి డాక్టర్ బోర్డు పెట్టాడు అనుకోండి, మా దగ్గరకు వచ్చేవాడు ఎవరికి కూడా మరి జ్వరం జీవితంలో రాదన్నాడు అనుకోండి, ఆడికే పెద్ద రోగం వచ్చేస్తాడు. డాక్టర్ కూడా వస్తాయి రోగాలు. ఏమండి, మనం ఎవరు బ్రదర్ ఫోన్ చేసి చెప్తున్నారు, ఈరోజు రావద్దండి నాకు జ్వరం ఉందని చెప్పారండి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అంటే. పేషెంట్లే కాదు ఏమండి, డాక్టర్లు కూడా రోగాలు వస్తాయి. కాబట్టి పిల్లరా, ఈ రోగాలు పర్మనెంట్గా క్యూర్ అయిపోతాయి దేవుని దగ్గరకు వస్తే అని ఆయన చెప్పలేదు. కానీ దేవుడు అద్భుతాలు చేసేవాడు. మన విశ్వాసాన్ని బట్టి తప్పకుండా తన నామం మహింపరచుకున్నట్లు, అలాగనే తన వాక్యాన్ని స్థిరపరచున్నట్లు దేవుడు సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు చేసే దేవుడు ఆ రోజుల్లో చేశాడు, ఈ రోజులు కూడా చేస్తున్నాడు, మన సంఘాల్లో కూడా చేస్తూ ఉన్నాడు. అంతేగాని మందిరం అడుగుపెట్టిన ప్రతి ఒక్కడికి రోగం తగ్గిపోద్ది, మగపిల్లలు పుడతారు, గర్భం వచ్చేద్ది, ఈ మందిరం ఉంటే మీకు తప్పకుండా దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడు అని మనం చెప్పం పొరపాటును కూడా. అలాంటి సంఘం ఏదైనా చెప్పిందంటే వాళ్ళు అబద్ధికులు. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుడు మన ప్రార్థన విని స్వస్థపరుస్తాడని ఎప్పుడూ స్వస్థపరచడు, అది ఆయన చిత్తము. కాబట్టి పిల్లరా, ఎల్లప్పుడూ అలాగా జరగకపోవచ్చు అనే సంగతి మనం మర్చిపోకూడదు. లాజరు చనిపోయి తిరిగి బతికాడు. ఇప్పుడు ఉన్నాడండి, యెరూషలేములో ఉన్నాడా లాజరు? మళ్ళీ చచ్చిపోయాడు. 2 సార్లు అంత్యక్రియలు చేశారంటండి ఆయనకి. అంతే కదా, జరిగేది అదే కదా. 2 సార్లు ఏం జరిగినాయి? అంత్యక్రియలు జరిగినాయి ఆయనకి. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ రోజుల్లో కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు, కానీ అనారోగ్యాలు కూడా ఉంటూనే ఉంటాయి. మన విశ్వాసము మరి ఆరోగ్యం అయిపోతామని కాదు, ఆ చెప్పిన మూలవాక్యాలు మనం మర్చిపోకూడదు. మనకు రక్షణ ఎలా వచ్చింది, రక్తం యొక్క విలువేంటి, నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంది, మనకది దేవుని శక్తి. మనం పొందుకోవాల్సిన పరసంబంధమైన ముందు భూ సంబంధమైన ఆయనే ఇస్తాడు. ఈ సంగతులన్నీ మనం మర్చిపోకూడదు. తప్పకుండా మన విశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి చేయకపోయినా ఏమంటే మరి మనం ప్రశ్నించడానికి బద్దలం కాదు. మీకు చెప్తాను, ఆ మాట కూడా ముందుకు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం, ఒక రోజు రాబోతుంది, మన దేవుని రాజ్యం రాబోతుంది, మన రాజు పరిపాలించబోతున్నాడు, రారాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు. అప్పుడు చెప్పండి ఎవరికి ఏ రోగం ఉండదు. 21 ప్రకటన గ్రంథం 21 1వ వచనం, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోవను, సముద్రం ఇక లేదు, మరియు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమును ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చాడు చూసింది. అప్పుడు ఇదిగో చూడండి, ఎక్కడి నుంచి చూడండి, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉంటాడు. మనము ఆయన ఆత్మనేతలో చూస్తాం, అప్పుడు ముఖాముఖిగా ఆయన చూస్తాము. అది అప్పుడు డైరెక్ట్గా అందరం కలిసి ఉంటాం. వారు ఆయన ప్రజలయందురు, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడై ఉంటాడు. అప్పుడు చెప్పండి ఏముండదంటే, అప్పుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందు తుడిచివేయను, మరణమేక ఉండదు, రోగాలు ఉండవు, దుఃఖము ఉండదు,
ఏడ్పు ఉండదు. చూసారా, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరము చెప్పాడు. మన దేవుడు ఆయనను ముఖాముఖిగా చూసే ఒక రోజు ఉంది. ఆ రోజు మనకేముండవండి, మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఏ బలహీనత ఉండదు. హల్లెలూయా. గొప్ప గొప్ప దైవజనుల్ని జబ్బలో మరి బక్సింగర్ లాంటి వాళ్ళు అంటండి, కొంతమంది అభిషేక్తులు లాంటి దైవజనుల్ని ఇటోకలు భుజాన్ని వేసుకొచ్చి తీసుకొచ్చేవారంట. స్టేజ్ మీద నిలబెట్టినప్పుడు దేవుని అభిషేకం వచ్చేసేది. ఆ గంట సేపు దేవుడు ఘనంగా వాడుకున్నాడు, గంట 2 గంటలు వేసి మళ్ళీ స్టేజ్ దిగితే మళ్ళీ వీకే. చూసారా, దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. అంతేగాని ఆయన బలహీనంగా ఉన్న బలం అవ్వచ్చు కదా, ఆయన ద్వారా అద్భుతాలు జరిగి ఉండొచ్చు. కాబట్టి ప్రియులరా, మరి దేవుడు ఈ రోజుల్లో ఈ లోకంలో మనం ఎంత సన్నిహితంగా ఆయన జీవించినా కానీ మనకు అనారోగ్యాల్ని వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రియులరా, మరి అనారోగ్యంతో ఉండమని మనం చెప్పట్లా. బలహీనుడు అయితే ప్రార్థన చేయమన్నాడు యాకోబు పత్రికలో, రోగి అంటే ప్రార్థన చేయమన్నాడు, దేవుడు శక్తిని ఇస్తాడు. కానీ రోగాల నుంచి విడుదల వస్తుంది, కానీ మళ్ళీ రోగాలు రాకుండా ఉండవు. ఒక్కోసారి రోగాలు పర్మనెంట్గా క్యూర్ కూడా అవ్వవు. మీరు గమనించండి, మీరు ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దప్పికొనుచున్నాను అని చెప్పాడు. మన యొక్క అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థికమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించేవాడు ఉన్నాడు. 6వ మాట చెప్పండి ఏంటి? సమాప్తమైనది అని అన్నాడండి ఆయన. యోహాను 19:30లో మన పని గూర్చిన చింత, మన పనులను గూర్చిన చింత. పిల్లరా, ఈ పని ఎప్పటికి ముగుస్తుందో, ఇల్లు కట్టడం మొదలు పెట్టండి, ఇది ఎప్పటికి పూర్తవుతుందో, మరి పిల్లల చదువులు ఎప్పటికి పూర్తవుతాయో, నా ప్రయత్నం ఎప్పుడు సఫలం అవుతుందో, ఈ పని ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, పని గురించిన చింత, మరి ఆలోచన అలా అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం. దేవుడు ఏం చేస్తాడండి, దాన్ని సమాప్తి పరిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఇంకో మాట మీకు చెప్పడం మర్చిపోయింది ఇందాక మాటలో. పౌలు గారు ఉన్నాడండి, పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన నడికట్టు తీసుకెళ్తే అద్భుతాలు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ అద్భుతాలు, స్వస్థత వచ్చేది, చనిపోయిన వారు తిరిగి లేచేవారు. అలాంటి ఆయనకి దేహంలో ఏముంది, ఒక ముళ్ళు ఉంది, అనారోగ్యం ఉంది. మీకు అర్థమవుతుందా? ఆ నడికట్టు ఆయన పెట్టుకున్నా స్వస్థత రాదు, ఆయన నడికట్టే. పిల్లరా, అనారోగ్యం ఉంది. ప్రభు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, అందరూ బాగున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, నాకేమో ఈ బలహీనత ఏంటయ్యా? నాలాంటి బలహీనత ఎవడికున్నా కానీ నడికట్టు అట్టుకెళ్తే, ఈ నడికట్టి తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టినా, నడికట్టు అంటే బెల్ట్ అనుకోండి, ఆ పౌలు గారు వేసుకున్న బెల్ట్ తీసుకొచ్చి, అయ్యగారు ఒకసారి మీ బెల్ట్ ఇవ్వండి అంటే, ఆ పట్టుకెళ్ళరా అంటే, ఆడు ఎవరి దగ్గర అట్టుకెళ్తే వాడు అందరికీ. చనిపోయిన వాళ్ళు లేచేవారు, అనారోగ్యమని వదిలిపోయి పౌలు గారు రంటి లోకం ఇంకొకటి ఉన్నా కానీ వాడికి స్వస్థత వచ్చేది. కానీ పౌలు గారు బాగుపట్టలేదు. పౌలు గారు బెల్ట్ పెట్టుకున్నాడు కానీ బాగుపట్టలేదు. బెల్ట్లో ఏముంది, దేవుడు ఆయన శక్తి ఇచ్చాడు, ఆయన కృపను బట్టి. పౌలు గారికి ఏమో స్వస్థత లేదు. ప్రభా, ఏంటి ప్రభా, అందరూ నాలాంటి రోగం ఉన్న వాళ్ళు కూడా వదులుతుంది, నాకేం వదలలేదు ఈ రోగం. వాళ్ళ ఇంట్లోనే స్వస్థతలు లేవండి, ఇంకేం స్వస్థతలు జరుగుతాయి అంటారు కొంతమంది. ఏమండి, వాళ్ళ పరిస్థితి బాగోలేదు, ఇంకేం జరిగితే బయట పరిస్థితి అంటారు. పౌలు గారి పరిస్థితి ఎలా ఉందంటే, అందరికీ జరుగుతున్నాయి, ఆయనకి జరగట్లేదు. దేవుడు ఏమన్నాడండి, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకు, అనారోగ్యం ఉంది నీకు, నా అందరికీ బాగుంది, అందరూ బాగున్నారు, నాన్న బాగలేదు, నాకే ఇలాంటి గతి పట్టిందేంటి అని అనుకోవద్దు. నీకు కావాల్సిందో ఇస్తున్నాను, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ. నీకు అవసరమైంది ఆరోగ్యం కాదు, నీకు సరిపడవలసింది ఆరోగ్యం కాదు, నా కృప ఉంటే చాలు. నీకు ఆరోగ్యం ఒక్కటే ఎత్తుతున్నావు నువ్వు, ఇంకా చాలా ఉన్నాయి, అన్నిటికీ సరిపడా ఇస్తున్నాను నీకు. ఈ యొక్క సిరప్ తీసుకో, నా కృప అనే సిరప్, ఈ టానిక్ తీసుకో చాలు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. పిల్లలు అందరికీ కావాల్సింది ఏంటి? కృప. ఎప్పుడన్నా మీరు డిస్కరేజ్ అవుతుంటే, నేను కూడా కృంగిపోతే నాకు ఆదరించిన మాట ఇదే, అవన్నీ ఎందుకు, నా కృప నీకు చాలు. దేవుని కృప ఉంటే చాలు మనకి, అన్నింటికి అదే విరుగుడు. గుర్తుపెట్టుకోండి, మీరు నిరుత్సాహపడుతున్నప్పుడు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకున్నప్పుడు, లేకపోతే ఎలాంటి కృంగిదల్లో ఉన్నప్పుడు, మరి ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడిచ్చే మెల్లని స్వరం ఏంటిది? నా కృప నీకు చాలు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు ఆ విధంగా పౌలు గారిని ఆదరించాడు. 6వ మాట సమాప్తమైనది. ప్రియులారా, వేటి గురించి చింతిస్తూ ఉన్నాం? ఏ పనుల గురించి చింతిస్తున్నాం? మన అసమర్థత, మన బలహీనత, మన ఇన్ఫీరియారిటీ, లేకపోతే మన ఏమీ చేయలేని పరిస్థితిని బట్టి, మరి పనులు బట్టి మనం చింతిస్తూ ఉన్నామేమో. ప్రియులారా,
మరి వాటి ఎవరి గురించి చింతించొద్దు అంటున్నాడు దేవుడు. సమాప్త పరిచేది ఆయనే. ఆరంభించిన వాడు తుదమట్టుగా దాన్ని మరి చేపట్టేవాడిగా ఉన్నాడు. పిల్లరా, ఎవరి సామర్థ్యం కొలది వారికి ఆయన తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడు 1 ఇచ్చాడు. అంతేగాని 2 ఉన్న సామర్థ్యం ఉన్నవాడికి 5 ఇవ్వలా. మీకు అర్థమవుతుందా? కాబట్టి మన సామర్థ్యాన్ని బట్టే మనకి ఇస్తాడు తలాంతులు. కానీ రివార్డులు ఎలా ఇచ్చాడు? బలానమ్మకాన్ని మంచి దాసుడు అని 5 తలాంతులు ఇచ్చినాడు అన్నాడు. 2 ఇచ్చినాడు కూడా అదే మాట అన్నాడు, బలానమ్మకమైన మంచి దాసుడా. నీ రేషియో మాత్రం కరెక్టే ఉంది. 5 ఇచ్చినాడు డబుల్ చేశాడు, ఏమండి? 2 ఇచ్చినాడు 4 చేశాడు, రెట్టింపు చేశాడు. వాడు రెట్టింపు చేశాడు, నువ్వు రెట్టింపు చేశావు. మీకు అర్థమవుతుందా? మల్టిప్లై అయింది, అక్కడ డబుల్ అయింది. అక్కడ 2 ఎక్కమే, ఇక్కడ 2 ఎక్కమే. 5 ఇంటూ 2, ఇక్కడ 5 ఇంటూ 2 ఇంటూ 2. కాబట్టి బలానమ్మకమైన మంచి దాసుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి దేవుడిచ్చాడు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క సత్క్రియ ఆరంభించిన వాడు తుదమట్టుకు దాన్ని చేపట్టేవాడు ఉన్నాడు. ప్రభువుని నమ్ముకుని, ప్రభువుని విశ్వసించి, ఆయన రక్షణ పొంది, ఆయనలో ఎదుగుతూ ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్న నీవు ఆరంభించిన పని, ఆయన చిత్తానుసారంగా ప్రారంభించిన పని సమాప్తపరిచేది ఆయన. పిల్లలు, ఆయన భూలోకానికి వచ్చి చేయాల్సిన పనులన్నీ చేశాడు. తల్లి మరియ గర్భంలో జన్మించాడు. ఆయన మరి 33 సంవత్సరాలు జీవించాడు. మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. తండ్రి అయిన దేవుడిని చూపించాడు. లేఖనం నెరవేరినట్లు అన్నీ జరిగిన తర్వాత ఏమన్నాడు? నేను ఇక భూమి మీద చేయవలసిన ప్రతి పని ముగించానయ్యా అని చెప్పి సమాప్తమైనది. నీలో సత్క్రియ ఆరంభించిన వాడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, దాన్ని తప్పకుండా తుదముట్టించేవాడు. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించి తిని అంటున్నాడు. పిల్లరా, ఓ భక్తుడు చెప్తున్నాడు, ఆయన చేసిన పరిచర్య, ప్రవీణ్ గారు చేసిన పరిచర్య ఆగిపోదు. ఆయనతో ఆగిపోయేది కాదు అది. అనేక మందిని దేవుడు లేపుకుంటాడు, ఇంకా విస్తరించ చేయబడుతుంది. కాబట్టి మనం దేని గురించి చింతించడం అవసరం లేదు. నోయల్ గారు కూడా చెప్పిన మాట అదే. నాన్నగారు చనిపోయినప్పుడు చెప్పారంట ఈ మాట. మరి కృపపాల్ గారు చెప్పారు, అంటే నాకు గుర్తులేదు కానీ సమాధి కార్యక్రమం మనం చేస్తున్నది బాబు మనోహరం గారి యొక్క సమాధినే కానీ పరిచర్యను మాత్రము కాదు. కాబట్టి పిల్లరా, ప్రవీణ్ గారిని మనం కోల్పోయినా కానీ మంచి జ్ఞానవంతుడు, అందరినీ మన క్రైస్తవులందరికీ కూడా ఒక కంఠమైన ఒక వాయిస్, ఆ వాయిస్ని వాళ్ళు చేశారనుకున్నారు, దేవుడు అనుమతించాడు. అనేక మందిని దేవుడు లేపుకుంటాడు. స్టెఫన్ లాంటి వాళ్ళని అనేక మందిని దేవుడు లేపుకున్నాడు. గొప్ప గొప్ప వారిని దేవుడు లేపుకున్నాడు. కాబట్టి పిల్లరా, పనిని మరి అర్ధాంతరంగా ఆగిపోదు, అది సమాప్తపరిచేది దేవుడే. మన జీవితంలో ఏ పనైనా కానీ పిల్లరా, మనందరం కూడా దేవుని దృష్టిలో సమానులమే. దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. ప్రతి ఒక్కరు ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అబ్రహాముని ఏ విధంగా ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు? మనల్ని స్నేహితులు అన్నాడు. అబ్రహాముని స్నేహితులు అన్నాడు, ఆయన శిష్యుల్ని స్నేహితులు అన్నాడు, మనల్ని కూడా స్నేహితులు అన్నాడు. కాబట్టి పిల్లరా, తేడా ఎక్కడంటే మనలో ఉండేటువంటి ఆ విశ్వాసాన్ని బట్టే. సమాప్తపరిచే దేవుడు. పనుల గురించి, నీ జీవితంలో ఉన్నటువంటి పనుల గురించి నువ్వు చింతించనవసరం లేదు. పిల్లరా, 6 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, పాపమును గురించిన చింత మనకు ఉండాలి. ఆ చింత ఉన్నప్పుడే దానికి సొల్యూషన్ వెతుక్కుంటాం. ఆ విధంగా దేవుడు మనల్ని క్షమించాడు, తన రక్తము ద్వారా మనల్ని కడిగాడు. క్షమాపణ, పాపమును గురించిన చింతను తొలగించాడు. రెండవది, భవిష్యత్తును గురించిన చింత నిశ్చయముగా నీకు సహాయం చేస్తానన్నాడు, పరదేశంలో చేర్చాడు. మన భవిష్యత్తును గురించిన చింత ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు ఆ మాట ద్వారా. మూడవ మాట, కుటుంబాన్ని గురించిన చింత. మరియమ్మ గారు భయపడతా ఉంది, దిక్కుస్తూ ఉంది, కుటుంబ పరిస్థితి ఏంటని. ఇదిగో మా కుమారుడు నా ప్లేస్లో నన్ను రీప్లేస్ చేస్తాడు, చక్కగా చూసుకుంటాడు, నా రొమ్ము నానుకున్నటువంటి యోహాను అని చెప్పి కుటుంబాన్ని యొక్క చింతను తీర్చాడు. పిల్లరా, ఎటు తోర్చని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో, మరి పరిస్థితులన్నీ చేజారిపోతున్నప్పుడు మరి ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించాడు. దేవా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు? మన జీవితంలో నాకే ఎందుకు ఇలా అయింది? వేరే వర్గాలకు కాదు, నాకొక్కడికే అయింది, నాకే ఎలాగైంది ఎందుకు అని చెప్పి మనం చింతించే వరకు ఉంటాం. పిల్లరా, దేవుడి సమయంలో మరి జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఒక్కోసారి ఆయన జవాబునివ్వడు అని ఆయన మన యొక్క చిక్కులన్నింటినీ కూడా, మరి చిక్కులను గురించిన చింత, ఆ చింతను తొలగించేవాడుగా ఉన్నాడు. అనారోగ్యము, ఆరోగ్యపరమైన సమస్యలు, లేక ఆర్థికపరమైన ఇబ్బందులతో, చింతతో మనం ఉంటా ఉన్నామేమో. పిల్లరా, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దప్పికొనని అన్నాడు,
అవసరత వచ్చింది ఆయనకు కూడా, అవసరతను తీర్చేవాడు. పిల్లరా, మనకి ఎటువంటి అవసరత ఉన్నా మన విశ్వాసాన్ని బట్టి ఒక్కొక్కసారి దేవుడు అద్భుతాలు చేస్తాడు, తీరుస్తాడు. ఒక్కొక్కసారి ఏమంటాడంటే, నీ బలహీనతను పెట్టి నన్ను నేను మహింపరుచుకుంటాను, నీ బలహీనతలో నుంచి నన్ను నేను మహింపరుచుకుంటాను, నా కృప నీకు చాలు, అలాగే ఉండు, అలాగే బలహీనుడుగానే ఉండు, నేను మహింపరుచుకుంటాను. నీకు ఓజి సిక్కున్నాడండి, మొత్తం కాళ్ళు చేతులు లేవు, మొండు మొత్తం. ప్రభువా నాకు ఇమ్మంటే, ఒకసారి ఒక దైవజనుడు చదివిన మిషనరీ ఆ పుస్తకాన్ని చదివినండి. అందులో ఆయన ప్రార్థన చేస్తేనంటండి, కాలు అంటే కింద పాదం లేదంటండి, ఆ పాదం అలా పెరుక్కుంటా వచ్చేసిందంట. మీకు అర్థమవుతుందా? పాదం అలా పెరుక్కుంటా వచ్చేసిందంట. ఎంత అద్భుతంగా చూడండి. మరి ఒక మొండు ఇలా నిలబెడితే ఇలా ఉంటాడు ఆయన, నిక్కు ఓజషిక్, కాళ్ళు లేవు, చేతులు లేవు. దేవుడు అన్నాడు, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణ అవుతుంది, నా కృప నీకు చాలన్నాడు. హల్లెలూయా. అన్ని అవయవాలు ఉండి సోమరపోతులైన మనకి ఆయన బుద్ధి చెప్తూ ఉన్నాడు. విజయవాడ కూడా ఆయన వచ్చాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు, దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి మోటివేషనల్ స్పీకర్ అలాగనే రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు, కాళ్ళు చేతులు లేనోడు. చూసారా? ఆ బలహీనతలోనే, తన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది, ఎందుకంటే తన కృపను ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, మనం దేని గురించి చింతించిన అవసరం లేదు. అనారోగ్యం గురించి కానీ, లేక ఆర్థిక పరిస్థితులను కాబట్టి మనం చింతించిన అవసరం లేదు. అలాగనే మన పనులను సమాప్తపరిచే దేవుడు ఆయన పనిని ముగించాడు, మన పని కూడా ఆయన ముగించేవాడిగా ఉన్నాడు. అర్ధాంతరంగా విడిచిపెట్టడు, అవమానపరచడు, ఆయన సిగ్గుపరచడు. ప్రియులారా, ఆయన బిడ్డల మీద అపనిందలు వచ్చినా కానీ అన్యాయపు తీర్పు ఆయన మీదకి విధించారు. అన్యాయపు తీర్పుని మరి ప్రజలు ఆయన మీద మోపారు, అన్యాయపు తీర్పు విధించారు. పిలాతు ఏమన్నాడండి ఆయన్ని, ఈయనలో ఏ నేరమో లేదు కానీ మరణ శిక్ష విధిస్తున్నాం. ఏ కోర్టు కూడా అలాంటి జడ్జిమెంట్ ఇవ్వదండి. ఇతను తప్పు చేశాడని అభియోగాలు మోపి చేయకపోయినా ఇతనికి శిక్ష అని చెప్తారు, కానీ ఇతనిలో ఏ తప్పు లేదు కానీ మరణ శిక్ష విధిస్తున్నామని చెప్పిన ఒకే ఒక అన్యాయపు తీర్పు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు మరి అన్యాయపు అస్తుడు కాదు, తన బిడ్డలను సిగ్గుపడనివ్వడం, సిగ్గుపరిచే దేవుడు కాదు, అపనిందలు మోపిన. చూశారు కదా, నాబోతుని ఏమన్నారండి, అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, ఏమండి, నాబోతు మీద కేసు ఫైల్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు కదా, ఒక క్యారెక్టర్ని చంపేస్తున్నారు, మంచి వ్యక్తిని చెడు వ్యక్తిగా చిత్రీకరించారు. నాబోతుని, అమాయకుడైన నాబోతుని, నీతిమంతుడైన నాబోతుని మరి వీడు ద్రోహి అని చెప్పి అబద్ధ సాక్ష్యం పుట్టించి, అరే ఎందుకు చంపేశారు అతన్ని, వీడు తప్పుడు పని చేశాడు, మరి చేయకుండా పనులు చేశాడు అని చెప్పి లోకమంతా వార్త వెళ్ళింది. ప్రియులరా, అన్యాయంగా రక్తం ఉలికించబడింది. దేవుడు ఏమన్నాడండి ప్రవక్త ద్వారా, ఏ నాబోతు రక్తం అయితే కుక్కలు నాకినాయో ఆ కుక్కలే లేక కుక్కలో నీ రక్తాన్ని కూడా రాకుతాయని చెప్పి రాజుతో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులరా, అక్కడ నీతిమంతుడు అని ఆయనే సిగ్గుపరచనివ్వడు, సిగ్గుపడనివ్వడు, నిందల్ని ప్రియులరా ఘనత రెట్టింపు ఘనతగా చేసే దేవుడు. కాబట్టి చివరి మాట, మరి మన జీవితంలో ఇప్పుడు చెప్పబడినటువంటి చింతలన్నీ కూడా తొలగిపోవాలంటే చివరి మాట ఏంటండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా 23:46. మనము దేవునికి అప్పగించుకోవాలి. మన చింతలన్నీ కూడా ఆయన తొలగించేవాడుగా ఉన్నాడు. తండ్రికి అప్పగించుకున్నాడు, ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. సమాప్తం అయిపోయిందయ్యా, నేను చేయాల్సిన పని భూమి మీద నెరవేర్చి ముగించానయ్యా, నీ మాటకు లోబడ్డాను, నీవు చెప్పిన ప్రకారమే చేశాను, అన్నీ అయిపోయినాయి, ఇంక ఏది కూడా మిగిలి ఉండలేదు, ఇంక చివరిగా నేను మీకు సమర్పించుకుంటున్నాను. ప్రియమైన వారలారా, మనలను మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు మన చింతన తొలగించేవాడుకున్నాడు, మన యొక్క భవిష్యత్తుని యొక్క చింతన తొలగించేవాడుకున్నాడు, మన కుటుంబం యొక్క చింతన తొలగించేవాడుకున్నాడు, మనం ఏం చేస్తున్నామో పరిస్థితులు ఏంటో చిక్కుముడు లాంటి చింతలను తొలగించేవాడుకున్నాడు. నీ యొక్క అనారోగ్యమో లేక నీ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా చింతన తొలగించేవాడుకున్నాడు. అలాగని నీ పనిని గురించిన చింతన తొలగించేవాడుకున్నాడు. నా కృప నీకు చాలు అంటున్నాడు. ఈ విధంగా మనం సమర్పించుకున్నప్పుడు దేవుడి కార్యం చేసేవాడు. తల్ల వంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శ్రమలో తలపోసుకుంటూ ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, విమోచన, విడుదల. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో హల్లెలూయా, స్తోత్రం.
అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన శ్రమలను జ్ఞాపం చేసుకుందాం. సర్వ మానవాళి కొరకు, మనందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన కొరకు హతసాక్షులు అనేక మంది చనిపోతున్నారు. ప్రియులారా, ఆయన కొరకు చనిపోయిన వారిని గురించి మనం వింటున్నప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం. మరి మనందరి కొరకు ఆయన చనిపోయాడే, సర్వ మానవాళి కొరకు ఆయన చనిపోయాడే, రక్తము చిందించాడే, పిడిగుద్దులు తిన్నాడు, మోము మీద ఉమ్ము వేయబడింది. అందరికీ అమలైనటువంటి శిక్ష కాదు, ఆయన ఆ ఉగ్రతను భరించాడు. సర్వలోకము యొక్క పాపము ఆయన మీద మోపబడి ఉంది, అది భరించలేకపోయాడు. ఆయన వేదన ఒలీవల కొండలోనే స్టార్ట్ అయిందని చెప్తాడు ఒక భక్తుడు. ఒలీవల తోటలోనే స్టార్ట్ అయింది ఆయన వేదన, మరణ వేదన. అందుకే ఆయన చెమట రక్తంగా మారిపోయింది. సర్వలోకం యొక్క పాపము ఆయన మీద మోపబడి శాపగ్రాహి అయి, అయ్యా నేను ఈ బరువు మోయలేకపోతున్నాను, మీ చిత్తమైతే తొలగించు, అయినా కానీ మీ చిత్తమే సిద్ధించుగాకన్నాడు. ఆయన శ్రమలు ఒలీవ కొండలోనే ప్రారంభించబడ్డాయి. మనందరి కొరకు నీ పాప భారము నా పాప భారం ఆయన మోస్తూ మోస్తూ నన్ను భరించలేనయ్యా, నన్ను తొలగించయ్యా, ఈ శిక్ష తొలగించయ్యా అని బ్రతిమాలుకుని నీ చిత్తమే సిద్ధించుగాకన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ యొద్దకు వచ్చినప్పుడు మనము కరిగిపోవాలి, మన కఠినత్వం తొలగిపోవాలి. ఎందుకంటే ఆయన శ్రమల ద్వారానే మనకి విమోచన దొరికింది. మనందరి కొరకు ఒకరు చనిపోయారు, సర్వ మానవాళి కొరకు ఆ దైవనరుడు చనిపోయాడు. అందుకే మనకు శుభ శుక్రవారం అయింది. ఈ అంతరార్థం, ఈ పరమార్థం అర్థమైతే సిలువను కూర్చున్న వార్త నీకు అలాగేలాగ ఉండదు, తప్పకుండా మన హృదయం కరిగిపోతుంది. ఘోరాతి ఘోరమైన సిలువ మరణము నొందినావా, దోషములకై యేసుదేవా ప్రాణమిచ్చితివా. ఘోరాతి ఘోరమైన సిలువ మరణము నొందినావా, దోషములకై యేసుదేవా ప్రాణమిచ్చితివా. ఘోరాతి ఘోరమైన సిలువ మరణము నొందినావా, దోషములకై యేసుదేవా ప్రాణమిచ్చితివా, ప్రాణమిచ్చితివా. దేవుని సన్నిధిలో ప్రియమైన వారలారా, ఆయన శిలువను ధ్యానిస్తూ ఆయన శిలువ ఎత్తుకొద్దాం. ప్రతి దినము ఆయన శిలువ ఎత్తుకోవాలి. గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, అనుదినము ఆయన శిలువ చెంతకు మనం చేరాలి. ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువను ఆశ్రయించాలి. ప్రియమైన వారలారా, మనందరి కొరకు ఆయన తండ్రి ఎదురున్న విడిచిపెట్టకూడదు, భాగ్యం ఎంచుకోలేదు. ఇతరుల కొరకు ఒకడు, మరి ఇతరుల యొక్క అవసరతలు కూడా చూడాలి అని చెప్పి ఆయన మనందరి కొరకు కలవరి శిలువలో బలిపై కొరడాల దెబ్బలు, శిలువపైన మొండ్ల మకుటం, చేదు చిరకను త్రాగనిచ్చిర నిరపరాధులా. ఆయన శ్రమలో పంచగాయాలు ఆయన మీద మోపడ్డాయి. ఆయన గాయాలు పొందారు, సమాధానమైన శిక్ష. పై కొరడాల దెబ్బలు, శిరము పైన ముండ్ల మకుటం, చేదు చిరకను త్రాగనిచ్చిర నిరపరాధులా. సిలువ మోయుచు సాగిపోతి
పోతివ కల్వరి గిరికే సిలువ మోయుచు సాగిపోతివ కల్వరి గిరికే బందిపోటు దొంగలతో సిలువ వేసిరా బందిపోటు దొంగలతో సిలువ వేసిరా ఘోరాతి ఘోరమైన సిలువ మరణము నొందినావా దోషములకై యేసుదేవా ప్రాణమిచ్చితివా ఘోరాతి ఘోరమైన సిలువ మరణము నొందినావా దోషములకై యేసుదేవా ప్రాణమిచ్చితివా. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. యేసునాదా నీదు ప్రేమ ఎన్నతరము కాదయా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా కఠినులైన యూదులు నేను సిలువ పైన మోపిరా కఠినులైన యూదులు నేను సిలువ పైన మోపిరా శాంతమైన మోము మీద ఉమ్మి వేసి నవ్విరా శాంతమైన మోము మీద ఉమ్మి వేసి నవ్విరా యేసునాదా 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 నీదు ప్రేమ ఎన్నతరము కాదయా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా పాపినైన నన్ను బ్రోవా నీదు ప్రాణమిడితివా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి కొరకు ఎంత త్యాగం చేశాడు. ఆయన ప్రేమను మనం అనేక మంది భక్తుల ద్వారా చూస్తూ ఉన్నాం, మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అక్రమకారుల్లో ఒకటిగా ఆయన ఎంచబడ్డాడు. నీ కొరకు నా కొరకు మనందరినీ సమానత్వంలోనికి తీసుకురావాలని, క్రీస్తు రాజ్యము స్థాపించబడాలని, తండ్రితో కూడా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక అసమానుడు మనందరి కొరకు దాసుడైపోయాడు. మనల్ని సమానులుగా చేయాలని అసమానుడైన దేవుడు రిక్తుడైపోయాడు. దేవుని సన్నిధి ఇంకా నువ్వు ప్రార్థన రక్షణ పొందకపోతే ఈరోజే తీర్మానం చేసుకో. నేడు నీవు ఆయనతో కూడా పరదేశంలో ఉండడానికి సిద్ధపడితే ప్రభుకు నీ హృదయాన్ని సమర్పించి ఎంతకాలమో ఆయన నీ చింతలు తొలగించేవాడు, నీ పాపముల చింతను తొలగించేవాడు, నీ యొక్క భవిష్యత్తు యొక్క చింతను తొలగించేవాడు, నీ కుటుంబ చింతను తొలగించేవాడు, ఎటు తోచని స్థితిలో ఉన్నావని చింతను తొలగించేవాడు, నీ పనిని ముగించేవాడు, అనారోగ్యంలో ఆర్థిక స్థితులను మార్చేవాడు, సమస్తమును తొలగించేవాడు. చింతలు యావత్తు తొలగించాలని ఆయనకి సమర్పించుకోవచ్చు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన సమర్పించుకున్నాడు. ఈ యొక్క సమయంలో తిరిగి మరొకసారి మనం సమర్పించుకున్నాం.
దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మన హృదయాలు తెరిచాడు. నశించిపోతున్న లోకానికి వెర్రితనంగా ఉంది, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఆయన సిలువను గురించిన వార్త మనకు శక్తి. ప్రతిరోజు కూడా సిలువను వెంబడించే వారం ఉందాం, సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించే వారం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ ప్రార్థన చేస్తున్నాం, మనం ఏకీభవిస్తాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం నాయన, సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ శుభ శుక్రవారం సమయం అందు ప్రభా నాయన, ఈ మధ్యాహ్న కాల సమయం అందు ప్రభా అయా నైనా నీ సిలువను గురించి ధ్యానించడానికి, అయా నైనా మీరు సిలువలో 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఏ విధంగా నలుగుగొట్టబడి ఉన్నావో తండ్రి, అయా మీ శ్రమలు జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాయనా అయా సెలవు దినము తండ్రి, మంచి శుక్రవారము తండ్రి, అయా మీరు మరణించడము ప్రపంచానికి మంచిదని ప్రభా మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. అయా నీ సన్నిధిలో ప్రభా ఇంతవరకు లేఖనాలు నుంచి తండ్రి అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు. ఏ చింత అయినప్పటికీ అయ్యా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ చింతనైనా ఆయన తీర్చగలిగిన దేవుడని అయ్యా మరి మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. 7 మాటల గురించి అయ్యా నీ బిడ్డలతో ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్నారు. నీ వాక్యం విని ఉన్నారు ప్రభా. వాక్య ప్రకారంగా అయా ప్రభుని వెంబడిస్తున్నామా అని గ్రహించుకోవడానికి సహాయం దయచేయని తండ్రి. అయ్యా నీతో పరదేశంలో ఉండడానికి అయ్యా నైనా ఇటు పక్కనున్న అటు పక్కనున్న దొంగ నాడు యేసయ్యతోటి మాట్లాడడానికి భయపడలేదు తండ్రి. అయ్యా నువ్వు భయపడవా అంటున్నావు తండ్రి. దేవుని వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి తండ్రి. భయపడిన వారు నిశ్చయంగా పరదేశంలో ఉంటారంటున్నావు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో తండ్రి నాయన 7 మాటలు విని ఉన్నారు. ప్రతి మాట కూడా నీ బిడ్డల హృదయాలకి భద్రం చేసుకుని అయ్యా ఈ రోజే కదా ప్రతినిత్యము సిలువని జ్ఞానించుకుంటూ అయ్యా నీళ్ళు సాగిపోవడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అనారోగ్యమైన చింతతో ఉన్న, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న, ఏ చింతతో ఉన్నా తీర్చే దేవుడు తండ్రి. అయ్యా నువ్వు అవమానపరిచే దేవుడు కాదని, ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని ప్రభువునే ఆ రోజు హేళన చేశారు, గేలి చేశారు, నిందించారు, హింసించారు, అయా గాయాలు చేశారు తండ్రి. ఈరోజు దేవుని బిడ్డలు సేవకులు కూడా ప్రాణాలు అర్పించి వెళ్ళిపోతున్నారు తండ్రి. అయ్యా నీ సందులు నా ప్రభు వెళ్ళిన మార్గంలో మేము వెళుతున్నామంటున్నారు తండ్రి. ఈ రోజున ప్రభాత సాక్షులు అయిపోతున్న వారిని అయ్యా మేము చూస్తున్నాము దేవా. సంఘముగా ఈ మాటలు విన్నవారు దేవుని కొరకు ఏ విధంగా నిలబడగలుగుతున్నాం అని గ్రహించుకోవడానికి సహాయం దయచిన వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షించబడిన మాకు ఈరోజు ఈ సిలువ ధ్యానించుకోవడం వల్ల ఒక శక్తిని పొందుకోవడానికి సహాయం దయచేయండి, ఒక నూతనమైన బలాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నన్ను అవమానపరిచే దేవుడు కాదు, అయ్యా నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నేను సిలువను వెంబడిస్తున్నాను. అయ్యా నేను సిలువను వెంబడిస్తున్నాను. నా బలహీనతలను బట్టి, నా అనారోగ్యాలు బట్టి, నా ఆర్థిక ఇబ్బందులు బట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదని ప్రభా. అయ్యా ఒక నూతనమైన శక్తితో నీ బిడ్డలు అయ్యా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా సిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యా ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది ప్రభా. ఎందుకంటే మేము పొందుతున్న గాయాలన్నీ కూడా అయ్యా మేము పొందుతున్న హింసలన్నీ కూడా సిలువలో ఉన్నాయి కనుక అయ్యా దాన్ని బట్టి ఆనందించేవారిగా, అయ్యా బలము తెచ్చుకునేవారిగా, శక్తివంతులుగా ప్రతి ఒక్కరూ సిద్ధపడడానికి సహాయం దయచేయండి. అయ్యా నాయన గత ఆదివారమే ప్రజలందరూ కూడా జయోత్సవం చేసిన ప్రజలు, హోసన్నా గీతాలు పాడిన వారు ఈరోజు సిలువేయండి సిలువేయండి అంటున్నారు తండ్రి. అయ్యా ప్రజలు ఏ విధంగా మాట్లాడినప్పటికీ ఆయన వచ్చిన పని ముగించబడింది అంటున్నాడు తండ్రి. ఆయన ఏమన్నా సమాప్తమైందని చెప్తున్నారు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నీవు నీ చిత్తం లేనిదే, నీ ప్రణాళిక లేనిదే ఏది జరగదని ప్రభా ఆయనే నేరుగా తెలియజేసి ఉన్నారు తండ్రి. ప్రభువు పొందిన శ్రమల ద్వారా స్వస్థత పొందడానికి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. వాక్యం అందరిలో ఫలింపచేయమని, వాక్యం అందించిన మీద ఆశలు మీరు బలపరచమని యేసు సర్వశక్తి గల నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం లోకం పరిస్థితులందరికీ చేరువచ్చిన ఈ యొక్క సిలువ ధ్యాన కొడుకులో ఈ గుడ్ ఫ్రైడే రోజున పాలు పొందిన ప్రతి ఒక్కరికి, వాక్యం ప్రతి ఒక్కరికి సదాకాలము
శిలువను గూర్చిన వార్త మహాశక్తిగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఒకసారి ఆ పక్కన డ్రింక్స్ ఎవరు ఇచ్చారండి? అవి ఎవరు తెచ్చారండి? ఆరెంజ్ కలర్ మీరండి? సత్యనారాయణ గారు డ్రింక్స్ తెచ్చారు. రాంబాల సత్యనారాయణ గారు మరి వారు ఆ డ్రింక్స్ పట్టుకొచ్చారు. అలాగనే రాము గారు, తల్లి గారు, వారి కుటుంబాలు మరి డ్రింక్స్ పట్టుకొచ్చారు. ఏమండి ఇంకేం తీసుకొచ్చారండి? అదే రాము. మంచిదండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ కూర్చుంటారని కూర్చుని డిస్ట్రిబ్యూట్ చేస్తారా? ఏంటండి? మల్లేశ్వరి గారు, తల్లి గారు అండి, రాజేష్ అండి, రాజేశ్వరి గారు మరి తప్పకుండా అలాగే చెప్పాలా క్లియర్గా. నిజమే, మంచిది. మరి మల్లేశ్వరి గారు, తల్లి గారు, రాజేశ్వరి గారు మరి డ్రింక్స్ పట్టుకొచ్చారు. వారి గురించి ప్రార్థించేద్దాం. అలాగే సత్యనారాయణ గారు మరి తీసుకొచ్చారు. వారి గురించి మనం ప్రార్థన అంటే మల్లేశ్వరి గారు అంటే రాము గారు ఉన్నట్టే, అంతేనండి. సగం సగంగా ఇద్దరు. మంచిది. మరి ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, మరి మా ప్రియులు ప్రభా మరి తీసుకొచ్చిన డ్రింక్స్ని దీవించి